భరత్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎపిసోడ్ తెలంగాణ కాంగ్రెస్ కుంపలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ నేతలే కేసు వివరాలు ఇచ్చారని బీజేపీ మంత్రి చెప్పడంతో ఆ లీక్ వ్యక్తిని తేల్చే పనిలో పడింది హైకమాండ్. మీనాక్షి అంశంపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. కోవర్టును రేవంత్ రెడ్డి బయట పెడతారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పారు. మరోవైపు పదవులు అమ్ముకున్నారని చేసిన కామెంట్స్ పై సీనియర్ నేత షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. లీక్ వెనుక ఉన్నదెవరు? మహేష్ గౌడ్ తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అయ్యారా? అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? ఇదే విషయంపై ఇవాళ డిఎన్ఏ అనాలిసిస్ చేస్తాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో ఈ మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ ఇంకా ఎంత వరకు వెళ్తుంది, ఎలా చూడాలి అసలు? సో ఒకటి మీనాక్షి నటరాజన్ వ్యవహారం, రెండవది షబ్బీర్ అలీ ఇటీవల చేసిన కామెంట్స్, మూడవది సీఎంకు పీసీసీ చీఫ్కు మధ్య పెరుగుతున్న గ్యాప్. ఈ మూడు అంశాలని మనం ప్రధానంగా చూడాలి. ఓకే, ఈ మూడు కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్, దీనికి ఒకదానికొకటి సంబంధం లేదు అని అనుకోవడానికి లేదు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి ఫుల్గా సపోర్ట్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి అందరు కూడా ఆయన సపోర్ట్ చేశారు. ఎందుకంటే మధు యాష్కి గౌడ్ ఉండే అవతల కంటెండరు. మధు యాష్కి గౌడ్తో పాటు ఇంకొకళ్ళిద్దరు కూడా ప్రయత్నం చేశారు. అయితే మధు యాష్కి గౌడ్ను సీఎం కానీ ఇతరులు కానీ ఆయన పేరును ప్రపోజ్ చేయలేదు. మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి దగ్గర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆర్గనైజేషన్ అంటే సంస్థాగత వ్యవహారాలు చూసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్లు 5 ఉండే, జగ్గారెడ్డి, గీతారెడ్డి వీళ్ళందరూ ఉండే. దానిలో ఆర్గనైజేషన్ అఫైర్స్ మహేష్ కుమార్ గౌడ్ హ్యాండిల్ చేశారు. సో ఫస్ట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే. ఎందుకంటే ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ కూడా దగ్గర సరే బాగానే పనిచేశారు. ఆయన ఎన్నికల్లో టికెట్ కూడా నిజామాబాద్ అర్బను టికెట్ అప్పుడు షబ్బీర్ అలీకి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఆయన కంటెస్ట్ చేయలేదు కాబట్టి ఎమ్మెల్సీ సీటు మహేష్ కుమార్ గౌడ్కే ఇచ్చారు. సో బాగానే ఉంది, 1 year వరకు బాగానే ఉంది. కానీ గత కొద్ది రోజులుగా ఏదో జరుగుతోంది. అంటే సీఎంకు వ్యతిరేకంగా మహేష్ కుమార్ గౌడ్ రిపోర్ట్లు ఇచ్చారని బహుశా సీఎం భావించుంటారేమో. సీఎంకు సన్నిహితమైన ఛానల్లో మహేష్ కుమార్ గౌడ్కు వ్యతిరేకంగా కథనాలు వచ్చాయి. ఫెయిల్యూర్ పీసీసీ ప్రెసిడెంట్ అంటూ వరుస కథనాలు వచ్చాయి. బట్ ఆ తర్వాత 2-3 రోజుల తర్వాతనే రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ అసైన్ చేయాలి, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ కార్యక్రమాల్లో నెలకోసారైనా పాల్గొనాలి, వారంలో ఒకసారైనా పాల్గొనాలని చెప్పి ఆయన చెప్పారు. సరే అంతా చల్లబడింది అనుకున్నారు. ఇంతలో మీనాక్షి నటరాజన్ ఇష్యూ వచ్చింది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు నామినేషన్ ఆమె రిజెక్ట్ కావడం, దానికి తెలంగాణలో ఉన్న కేసు కారణం కావడం, ఎవరు ఊహించని ట్విస్ట్. ఆమె కూడా సరే మధ్యప్రదేశ్లో కేసులు ఉంటాయి కదా అని అనుకున్నారేమో, బట్ తెలంగాణ కేసులు అక్కడ దాకా వస్తాయని ఏమనుకున్నారో ఏందో చాలా లైట్గా తీసుకున్నారు. రాజ్యసభ నామినేషన్ వేసేటప్పుడు కాంగ్రెస్ లీగల్ టీం కూడా మరింత గట్టిగా చేసి ఉండాల్సింది. సరే భారతీయ జనతా పార్టీ ఒక్క రాజ్యసభ సీటు కోసం ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో చేసి ఉండాల్సింది కాదు మరి. ఎందుకంటే అది ఏమంటారు, గతంలో ఓట్ చోరీ, ఈవీఎం చోరీ జరిగిందేమో కానీ ఈసారి మాత్రం జరిగింది ఏంటంటే సీటు చోరే. అది ఎందుకంటే బీజేపీకి మెజార్టీ లేదు అక్కడ మధ్యప్రదేశ్లో. ఇవి నామినేషన్ కనుక యాక్సెప్ట్ అయి ఉంటే నిన్న ఎమ్మెల్యేలు అంతా కూడా మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు అంతా కలిసి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. సో ఏమవుతుండే, ప్రెస్ మీట్లో ఇప్పుడు ఎన్నిక జరిగినా సరే కాంగ్రెస్ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ గెలుస్తుండే. ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ ఉన్నారు కదా, బీజేపీ కంటెస్ట్ చేసింది కదా. సరే జరగలేదు. తర్వాత బీజేపీ నేతలు మాకు ఇక్కడ నుంచే ఇన్ఫర్మేషన్ వచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ నుంచే వచ్చిందని బహిరంగంగా కైలాష్ విజయవర్గిగా ప్రకటించడం, అక్కడ మంత్రి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టరు సీనియర్ మినిస్టర్ ప్రకటించడం. సో కాంగ్రెస్లో ఇంటర్నల్గా ఏఐసీసీ కూడా ఎంక్వైరీ చేసింది. మధ్యలో బీఆర్ఎస్ రంగంలోకి దిగి దీనికి అంతటి కారణం రేవంత్ రెడ్డి అని వాళ్ళు ఆరోపణ చేశారు. ఇంకొకళ్ళు దిగ్విజయ్ సింగ్ అని చెప్తున్నారు. బట్ ఎవరు సమాచారం ఇచ్చారు ఇక్కడికి ఉన్న కేసు విషయం? ఎందుకంటే అది చాలా ఆ కేసు సంబంధించి చూస్తే పాపం నిన్న ఆ కేసు రిజెక్ట్ చేసింది కోర్టు, నాంపల్లి కోర్టు. ఒక మహిళ కంప్లైంట్ చేసింది, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శివకుమార్ రెడ్డి తనను లైంగికంగా వేధించారంటూ కంప్లైంట్ చేసింది. ఆ కారణంతో అప్పుడు ఏఐసీసీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు, టికెట్ నిరాకరించింది. ఆయన కోడలు పర్ణికారెడ్డికి నారాయణపేట టికెట్ ఇచ్చింది, ఆమె గెలిచింది. సో అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ మహిళ మీనాక్షి నటరాజన్ కానీ అంతకుముందు ఉన్న దీపాదాస్ మున్షికి కానీ ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి, శివకుమార్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసిందని చెప్పారు. కానీ ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్గా శివకుమార్ రెడ్డి ఉన్నారు, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలంటూ చెప్పింది. సరే యాక్షన్ తీసుకోలేదు.
తీసుకోకపోతే ఆమె ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో రిజిస్టర్ చేసింది. చేసిన విషయంలో సమన్స్ కూడా మీనాక్షి నటరాజన్కి వచ్చాయి. సో సమన్స్ వచ్చినప్పుడు లీగల్ టీం కూడా రెస్పాండ్ అయినట్టుంది. సో అయినప్పుడు ఆ కేసు విషయాన్ని ఎందుకు దాచి ఉంచారు, ఇక్కడ కేసు ఇన్ఫర్మేషన్ అక్కడ ఎవరిచ్చారు? ఇప్పుడు నిన్న చూస్తే ఆ కేసును నాంపల్లి కోర్టు ఏంటంటే ఇది మేము కేసు ఫైల్ చేయమని చెప్పి మీనాక్షి ఇది ప్రైవేట్ కంప్లైంట్ మా పరిధిలోకి రాదని చెప్పి నాంపల్లి కోర్టు చెప్పింది. సో నిజానికి ఇది కనుక ఒక 2-3 రోజుల ముందు జరిగింది అనుకోండి, మీనాక్షి నటరాజన్ మీద కేసే ఉండేది కాదు కదా, నామినేషన్ యాక్సెప్ట్ అయ్యేది కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ దాకా ఎవరు లీక్ చేశారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశారని బీఆర్ఎస్ కానీ లేకపోతే కొద్దిమంది కానీ అనొచ్చు. కానీ నిన్న రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కలిశారు ఢిల్లీలో. కొద్దిమంది దిగ్విజయ్ సింగ్ ఆ రాజ్యసభ సీటును ఆశించారు, ఆయనకు రాకపోవడంతో మీనాక్షి నటరాజన్కి ఇవ్వడంతో ఆయన తెలంగాణలో తనకున్న నెట్వర్క్ ద్వారా చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నంతలో ఇవాళ ఈ మధ్యలో షబ్బీర్ అలీ ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఒకసారి పీసీఆర్ షబ్బీర్ అలీ ఆడియో ఉంటే ప్లే చేయండి. షబ్బీర్ అలీకి సంబంధించిన ఆడియో ఉంటే జనరల్ సెక్రటరీ డబ్బులు పన్ను ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? డబ్బులు పెడుతున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు వస్తుంది చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్న. సారీ వెంకటరమణ ఓకే, నాకేం బాధలేదు. గడ్డం చంద్రశేఖర్ గౌడ్ అన్న పరిశాన కైలాసం చెప్పారు. అదే ఎప్పుడు నాకు లిస్ట్ ఇట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో ఏం చేస్తుందో అర్థం వచ్చిందో వస్తాను, పొద్దున వస్తాను. అందు గురించి అన్నాను, ఇంత చేసిన కళ్ళు పోయా నీతో కలుస్తాను. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయోడేట్ ఏమంటే బయోడేట్ ఇచ్చాను, మీరు చెప్పినాక మీరు కలుస్తాను. మిమ్మల్ని కాదని నేనే కొట్టాను. సో మనం చూసాం వీళ్ళిద్దరి మధ్యలో మాట్లాడిన ఆడియో ఎట్లా లీక్ అవుతుంది. అయితే షబ్బీర్ అలీ తరపు నుంచి లీక్ కావాలి, లేకపోతే ఆ మాట్లాడిన వ్యక్తి నుంచి లీక్ కావాలి. సో పొలిటీషియన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఆ వ్యక్తి ఎవరైతే చేశారో బహుశా షబ్బీర్ అలీ లీక్ చేసి ఉన్నాడు. ఎందుకంటే దీని కారణంగా షబ్బీర్ అలీకి ఇప్పుడు షోకాజ్ నోట్స్ వచ్చింది కదా, ఆయనే లీక్ చేయడు కదా. సో ఆ విధంగా ఆయన ఏం మాట్లాడు, మహేష్ గౌడ్ను ఇండైరెక్ట్గా డబ్బులకు పదవులు అమ్ముతున్నారని చెప్పారు. ఆ కామారెడ్డిలో గొడవ ఉంది. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పీసీసీ జనరల్ సెక్రటరీ. ఆయన కంప్లైంట్ ఇచ్చారు పీసీసీ క్రమశిక్షణ కమిటీకి, షబ్బీర్ అలీ తమని ఏదో ఇబ్బంది పెడుతున్నారు కాన్స్టిట్యున్సీలో అని చెప్పి. వాళ్ళు గాంధీ భవన్లో డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. దాని వెనుక మహేష్ కుమార్ గౌడ్ ప్రోద్బలం ఉంది, పీసీసీ ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గౌడ్ ప్రోద్బలం ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నారు. షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులే. షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేయడం వల్ల నిజామాబాద్ అర్బన్కు షబ్బీర్ అలీ వచ్చారు. దానివల్ల అప్పటి వరకు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేస్తారనే వ్యక్తి టికెట్ ఆయన వదులుకోవాల్సి వచ్చింది. సో మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ఎలక్షన్ తర్వాత కామారెడ్డికే మళ్ళీ షబ్బీర్ అలీ పోతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మళ్ళీ అక్కడ కంటెస్ట్ చేయకపోవచ్చని ఆ కాన్స్టిట్యున్సీ చూసుకుంటున్నారు. సో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అక్కడ తాను భవిష్యత్ టికెట్ ఆశిస్తున్నట్టున్నారు. సో ఇవాళ చిట్చాట్లో మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్తున్నారంటే, ఇవాళ చిట్చాట్లో ఆయన ఈ మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, దాని విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరు లీక్ అన్న విషయంలో. అంటే ఒప్పుకున్నట్టే కదా, తెలంగాణలో నుంచే లీక్ వెళ్ళిందన్నది ఒప్పుకున్నట్టే కదా పీసీసీ ప్రెసిడెంట్ చిట్చాట్ పెట్టి చెప్పడాన్ని బట్టి చూస్తుంటే. సరే, ఆయన వేరే విషయాలు మాట్లాడారు, మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ చేసినందుకు రిటర్నింగ్ ఆఫీసర్ను ఉరిదివ్వాలి అది ఇది అన్నారు. కానీ ఇక్కడ నుంచే లీక్ అయినట్టు ఒప్పుకున్నట్టే కదా. సో ఒప్పుకుంటే సీఎం దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు, ఎవరి ద్వారా సమాచారం వెళ్ళింది, బాధ్యుల మీద చర్యలు ఉంటాయని చెప్పారు. అట్లాగే ఈ ఆడియో వల్ల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ వచ్చిన ఆడియో వల్ల మహేష్ కుమార్ గౌడ్ చాలా తీవ్ర ఇబ్బందుల్లో మహేష్ కుమార్ గౌడ్ ఈ ఆడియో వల్ల పడ్డారు. సో దానివల్ల ఏం జరిగిందంటే, ఆయన ఇవాళ చిట్చాటు పెట్టి మరి నా గురించి వ్యతిరేకంగా మాట్లాడేందుకు, అంటే డబ్బుల కోసం పదవులు, ఇంకా చాలా దారుణమైన వర్డ్ కూడా దానిలో వచ్చింది, అది నేను చెప్పలేను. సో
ఇది ఈ పొలిటీషియన్స్ ఆర్ విక్టిమ్స్ జాగ్రత్తగా ఉండాలి. మీ క్యాడర్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు రికార్డు కూడా చేస్తారు. వాట్సాప్ కాల్ మాట్లాడినా వాట్సాప్ కాల్ ఇంకో ఫోన్లతో రికార్డ్ చేస్తున్నారు. అంటే ట్రస్టెడ్ రాజకీయాలు లేకపోతే వ్యక్తులు ఎట్లా అయిపోయినారంటే ఇద్దరి మధ్య ఇప్పుడు అతను ఏదో సింపతి వ్యక్తం చేస్తున్నట్టు మాట్లాడు, ఏంది అన్నా నీకు అన్యాయం అవుతుందని చెప్పి మళ్ళీ ఆయన మాట్లాడిన దాన్ని బయటకు సర్క్యులేట్ చేస్తే రాజకీయ నాయకులు లేకపోతే మిగతా వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో చూడండి. రికార్డ్ చేసే బ్యాచ్ నిజానికి దారుణం. అంటే ఇట్స్ నాట్ ఎథికల్. ఫోన్లో రికార్డ్ చేయడం అంటేనే ఇట్స్ నాట్ ఎథికల్ థింగ్. సో ఇప్పుడు ఏమైంది, ఆ ఫోన్ సంభాషణ బయటకు వచ్చేసి ఇప్పుడు అన్నిట్లో చర్చ అయిపోయింది. దాంతో మహేష్ కుమార్ గౌడ్ నా మీద షబ్బీర్ అలీ వ్యాఖ్యలు చేస్తారా అని చెప్పి హైకమాండ్ చెప్పడంతో ఆయనకి షోకాజ్ నోటీస్ ఇప్పించారు. ఆ విషయం నిన్నటి వరకు తెలియదు షోకాజ్ నోటీస్ ఇప్పించినట్టు. సో మహేష్ కుమార్ గౌడే చిట్చాట్ పెట్టి షబ్బీర్ అలీకి షోకాజ్ నోట్ ఇచ్చిందని చెప్పారు. షబ్బీర్ అలీ ముఖ్యమంత్రి సన్నిహితుడు, రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటగా అడ్వైజర్స్ వేసిన నలుగురికి అడ్వైజర్ ఇచ్చారు. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవి, హర్కాల వేణుగోపాల్. సో ఓడిపోయినా సరే నిజామాబాద్ అర్బన్ నుంచి ఓడిపోయినా సరే రేవంత్ రెడ్డి ఈయనకి షబ్బీర్ అలీకి అడ్వైజర్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏంది, ఈ షబ్బీర్ అలీకి నోటీసర్ అవ్వడం ద్వారా పీసీ రెడ్డి అడ్వైజర్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏంది, ఈ షబ్బీర్ అవ్వడం ద్వారా పీసీసీ చీఫ్ వర్సెస్ ఇదన్నట్టు అయిపోయింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టు అయిపోయింది. గడ్డం చంద్రశేఖర్ రెడ్డికేమో మహేష్ కుమార్ గౌడ్ సపోర్ట్. సో ఆయన చిట్చాట్ పెట్టి మరి మహేష్ కుమార్ గౌడ్ చెప్పారంటే ఇది డైరెక్ట్గా ఇండైరెక్ట్ ఫైట్ బిట్వీన్ సీఎం అండ్ పీసీ చీఫ్ లాగా అయిపోయింది. అండ్ మొన్న అంటే ఒక రిపోర్ట్ ఇచ్చారు హైకమాండ్కి, మీనాక్షి నటరాజన్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ సీఎంకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చారు. అందుకనే ఆగ్రహంతో ఒక ఛానల్తో సీఎంకు సన్నిహిత ఛానల్తో మహేష్ కుమార్ గౌడ్కు వ్యతిరేకంగా ప్రసారాలు అయినాయని చెప్పారు. సో ఈ సందర్భంలో ఈ ఆడియో లీక్ కూడా 1 year బ్యాక్ జరిగిందట. ఇది మాట్లాడింది 1 year బ్యాక్ అట, ఇప్పుడు కాదట. 1 year బ్యాక్ అది ఇప్పుడు బయటకు ఎట్లా వచ్చింది. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ క్లారిఫికేషన్ ఇస్తూ ఆ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని జాయిన్ చేయించింది షబ్బీర్ అలీయే రేవంత్ రెడ్డి సమక్షంలో, నేను కాదు, నేను ఆయన్ని ఎంకరేజ్ చేస్తున్నాను, నా మీద ఆరోపణలు చేస్తున్నారు. బట్ ఏఐసీసీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది, దానికి జవాబు ఇవ్వాలి, ఆ లాంగ్వేజ్ మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను డబ్బులు తీసుకున్నా ఇది తీసుకున్నా అని చెప్పి అని కాదంటారు. సో కాంగ్రెస్లో ఒక విధంగా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ సంబంధించి కానీ ఈ ఇష్యూస్ సంబంధించి కానీ ఒక కల్లోలం అయితే జరుగుతుంది. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది లేదు. ఆయన మున్సిపల్ ఎలక్షన్ గెలిపించారు, జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలిపించారు, మొన్న కేరళలో పార్టీ ఫండింగ్ చేశారు, లేకపోతే వేరే విధంగా చేసినా ఏం చేసినా అక్కడైతే ఉంది. హైకమాండ్ అయితే ఆయన్ని ఇప్పుడు ఎదిరించే పరిస్థితుల్లో లేదు. ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పుడు ఈ ఆడియో ఇప్పుడు ఎందుకు లీక్ అయింది, ఇది కొంచెం మహేష్ కుమార్ గౌడ్ను డిఫైన్ చేసే విధంగా ఆడియో ఉంది. సో అందుకే మహేష్ కుమార్ గౌడ్ డబ్బులు తీసుకుంటారు పదవులకి, లేకపోతే ఇంకేదో చేస్తున్నారు అన్న విధంగా ఉన్న పరిస్థితి. సో అల్టిమేట్గా ఇక్కడ కాంగ్రెస్ పరువు అయితే బజార్న పడుతోంది ఈ మొత్తం వ్యవహారంలో. మాట్లాడదాం, మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అయ్యారు. శరత్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, మీ దగ్గర నుంచే చాలా సౌండ్ వస్తుంది ఎందుకో. యా, ఇప్పుడు ఓకేనా సార్? ఓకే, ఏదో బర్ర అని ఏదో ఒక ఆవాజ్ వస్తుంది సార్. ఇప్పుడు కూడా అంతే వస్తుందా? ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఏమంటారు, ఇది అల్టిమేట్గా మళ్ళీ మీనాక్షి నటరాజన్ ఇష్యూ కాస్త ఇప్పుడు షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్ అన్ని ఇటువంటి ఇష్యూస్ అవుతున్నాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, కాంగ్రెస్ లో అకౌంటబిలిటీ అనేది లేదు సార్. తర్వాత రికగ్నిషన్ ఫర్ ఆనెస్టీ, ఇంటిగ్రిటీ, సిన్సియర్ సర్వీస్ అనేది లేదు. ఎవడో ఎప్పుడు ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒక స్కేప్ గోట్ ను వెతుకుతారు, వాడిని బలిస్తారు. ఈ స్కేప్ గోట్స్ అన్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ వీళ్ళే ఉంటారు. మైనారిటీ సార్ రైట్ సార్, ఐ అండర్స్టాండ్.
నేను ఒక చిన్న విషయం అంటే వీల్ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ యాంగిల్. ఎందుకంటే దిస్ ఎ పొలిటికల్ ఎనాలిసిస్. అదర్వైజ్ మనకి నో ప్రిమైజ్. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అఫేర్ గురించి మాట్లాడే అధికారం ఇతర రాజకీయ పార్టీలకు ఉండదు. బట్ వీ యాజ్ జర్నలిస్ట్ వీ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డిస్కస్ అబౌట్ ది అఫేర్స్ ఆఫ్ ఏ రూలింగ్ పార్టీ ఎస్పెషల్లీ. అయితే నేనేమంటానంటే యాక్చువల్లీ ఇప్పుడు ఎప్పటిదాన్నో తవ్వి ఇప్పుడు బయటికి తీసేసి షబ్బీర్ అలీని హెరాస్ చేయడము, షబ్బీర్ అలీకి నోటీస్ ఇప్పించడం వెనుక మహేష్ కుమార్ గౌడ్ చాలా సక్సీడ్ అయినాడు. ఓకే, రైట్, ఫైన్, వండర్ఫుల్. ఇప్పుడు ఆయనకి అప్పర్ హ్యాండ్ వచ్చిందనే అనుకుందాం. నిజానికి మనలో మాట అంటే కాంగ్రెస్ పార్టీలో టికెట్లు, సీట్లు, పొజిషన్స్ అమ్ముకుంటున్నారా లేదా, ఫస్ట్ పాయింట్. రెండోది, లేటరల్ అపాయింట్మెంట్స్ గురించి ప్రధానమంత్రి మీద రాహుల్ గాంధీ ఒక యుద్ధం చేసినాడు. గవర్నమెంట్ రాగానే ఫస్ట్ చేసింది ఏంటంటే లేటరల్ అపాయింట్మెంట్స్ ఎన్ని జరుగుతున్నాయి, వీటికి ఒక ప్రొసీజర్ లేదు, ఒక పద్ధతి లేదు అని అతను చేసిన అలజడికి మోడీ ప్రధానమంత్రి ఏం చేసినాడు, లేటరల్ అపాయింట్మెంట్స్ని విత్డ్రా చేసినాడు. విత్డ్రా చేసిన తర్వాత సరే కొన్ని పద్ధతుల ప్రకారంగా చేయడము అది ఇది మొదలెట్టినాడు. మన రాష్ట్రంలో లేటరల్ అపాయింట్మెంట్స్ మీద ఏదైనా ట్రాన్స్పరెన్సీ ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక గమనిస్తే అంటే సోషల్ జస్టిస్ యాంగిల్లో ఇప్పుడు మనం ఒట్టిగానే ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడినారు అనే యాంగిల్లో కాకుండా ఇప్పుడు దాదాపుగా ఇంతమంది అడ్వైజర్ని చేసినాడు కదా. మొహమ్మద్ అలీ షబ్బీర్ను క్యాబినెట్ ర్యాంక్తో చేసినాడు, హరకర వేణుగోపాల్ను క్యాబినెట్ మినిస్టర్తోని, ఆదిత్యనాథ్ దాస్ను క్యాబినెట్ మినిస్టర్, కె కేశవరావు క్యాబినెట్ మినిస్టర్, పోచారం శ్రీనివాసరెడ్డి క్యాబినెట్ మినిస్టర్, ఏపీ జితేందర్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్, పి సుదర్శన్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్, ఎన్విఎస్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్, వి హనుమంతరావు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్, బి శివధర్ రెడ్డి ఈయనది ఇంకా తెలియలేదు, బట్ హీ హోల్డ్స్ ది సేమ్ పర్క్స్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ హీ వాజ్ డ్రాయింగ్. He on par with the chief secretary of the state. The GO says he used to draw salaries and everything etc. on par with the chief secretary. Though in his earlier position he was not a chief secretary, he was only DGP. So the rank is below the chief secretary. So be even otherwise, మనం ఏమడుతున్నాం అంటే సోషల్ జస్టిస్ పార్ట్ ఎక్కడ ఉంది? ఎవడన్నా అడిగినాడు అసలు? యాక్చువల్లీ కాంగ్రెస్లో సోషల్ జస్టిస్ అనేది ఉందా? తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది, లేటరల్ అపాయింట్మెంట్స్లో దే ఆర్ మేడ్ అండర్ ఆర్టికల్ 162 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దేర్ షెల్ బి ట్రాన్స్పరెన్సీ అని అన్నారు. తర్వాత రూల్ ఆఫ్ లా ఉండాలా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం సోషల్ జస్టిస్ అని రోజు మాట్లాడే వాళ్ళము. ఇంతమందిలో ఇద్దరే ఇందులో బీసీలకు సంబంధించిన వాళ్ళు, కేశవరావు రంగులు మార్చిన ఊసరవెల్లి, నెక్స్ట్ వి హనుమంతరావు ఆయనకు మినిస్టర్ ఆఫ్ స్టేట్. చెప్పండి ఇప్పుడు మనం ఎక్కడ చేసినారు ఇది అంటే ఎవరన్నా సపోజ్ బలహీనులో లేదా మైనారిటీకి చెందిన వాళ్ళు లేదా ఇతరులో ఎక్కడో చాటుకు సణిగినాడు సార్. వాళ్ళిద్దరి మధ్యలో ఇంటర్నల్ కమ్యూనికేషన్ని హౌ కెన్ అది లీక్ చేసేసి ఆ లీకును పార్టీ హైకమాండ్ రియాక్ట్ అయ్యి షోకాజ్ నోటీస్ ఇచ్చిన పార్టీ అధిష్టాన వర్గానికి మరి నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన అపాయింట్మెంట్లలో సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ ఉందా, లేకపోతే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చినారా, లేదు పార్టీకి నిజంగా సేవ చేసిన వాళ్ళకి ఏదైనా గుర్తింపు గౌరవం అనేది ఇచ్చినారా అనేటువంటి యాంగిల్లో అయితే వెళ్ళాలి కదా. వెళ్ళాలా వద్దా? అంటే వేరే వాళ్ళు ఇప్పుడు అత్త ఉంటుంది, అత్త తిట్టినందుకు కాదు మన తోడుకోడలు చూసినందుకే బాధ అనే యాంగిల్లో వస్తే ఇది చాలా దుర్మార్గం. నేను అంటాను, ఐ విల్ 100% సపోర్ట్ షబీర్ అలీ ఇన్ హిస్ స్టేట్మెంట్ దట్ కాంగ్రెస్ పోస్ట్స్ ఆర్ ఫర్ సేల్. ఈవెన్ రాజ్యసభలు కూడా ఇప్పటికీ 4 సార్ల రాజ్యసభగా ఉన్న అభిషేక్ మను సింగ్కి తీసుకువచ్చేసేసి మన రాష్ట్రంలో రాజ్యసభ ఇచ్చినారు. కానీ ఇదే పార్టీ అంతర్గత వ్యవహారాలు చూస్తున్నటువంటి పార్టీ వ్యవహారాలు చూస్తున్న మీనాక్షి నటరాజన్కు ఇవ్వడాన్ని రేవంత్ రెడ్డి ఇష్టపడలేదు. నేను అడుగుతున్నాను, ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ లో కొత్త రక్తం ఎన్నడొస్తుంది? లేకపోతే పార్టీకి సేవ అభిషేక్ మను సింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన ఎక్కడున్నా కాంగ్రెస్ కేసులు వాదిస్తున్నారు. కపిల్ సిబల్ ఉండే, అభిషేక్ మను సింగ్ ఉండే. కపిల్ సిబల్ బయటకు వచ్చేసారు, కాంగ్రెస్ లో లేరు. సార్ మీకు ఒక విషయం చెప్పనా, అట్లాంటి వాళ్ళు పెద్ద దిక్కుగా ఉన్నారు దేశంలో. మీరు ఒక విషయం గ్రహించాలి సార్, ఇప్పుడు అతన్ని మీరు హైలైట్ చేస్తున్నారు కాబట్టి అతని ఆర్గ్యుమెంటే కరెక్ట్ అని. ఆ పొజిషన్ లో ఎవడు కూర్చున్నా అంతకంటే చక్కగా ఆర్గ్యూ చేశారు. అట్లాంటి ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను కూడా సుప్రీంకోర్టుకి వెళ్తాను కదా, నాకు తెలుసు. ఇప్పుడు ఆయన నిన్న ఆర్గ్యుమెంట్ చేసినాడు. ఏం ఆర్గ్యుమెంట్ చేసినాడు సార్?
లైక్ ఎనీ అదర్ ఆర్డినరీ అడ్వకేట్ ఆర్గ్యూ చేసినాడు. వాళ్ళు ఏం చెప్పినారు, సెక్షన్ 80 ఆఫ్ ది ఆర్పీ యాక్ట్ ఇస్ ఇంపెడిమెంట్ ఫర్ యూ, ఇట్ హ్యాస్ టు బి డిక్లేర్డ్ null and void ఓన్లీ త్రూ an ఎలక్షన్ ప్రొసీజర్ అండ్ మోర్ ఓవర్ నిన్ను వినడమే ఎక్కువ అన్నారు. నువ్వు ఆ డైరెక్ట్ సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చినావు, బికాజ్ హైదరాబాద్ ఢిల్లీలో నీ ఆఫీస్ ఉంది కాబట్టి నీకు అందుబాటులో. అంటే నేను అనేది ఏంటంటే కన్ఫర్మెంట్ ఆఫ్ లార్జెసిస్, కొంతమందికి విశేషమైన ఆదరణ ఉంది, కొంతమంది ఎంత సేవ చేసినా గుర్తింపు లేదు అనే భావన కార్యకర్తల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక వ్యక్తి మనతో ఒక విషయం మాట్లాడుతున్నాడు సార్, ఒకసారి వాడికి సానుభూతి పరంగా మనకి ఇష్టం ఉన్నా లేకున్నా మనం 2 వాక్యాలు మాట్లాడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒక బీఆర్ఎస్ కార్యకర్త నాకు ఫోన్ చేసి, అన్న మీరు చెప్పేది కరెక్ట్ అన్నా, మాకు బీసీలకు ఏం లేదన్నా, అంత ఉత్తదే, అంత దొరలదే రాజ్యం అని అన్నాడు అనుకో. నాకు ఇష్టం ఉన్నా లేకున్నా నేనేమంటాను, అవునయ్యా కరెక్ట్, నాటి నుంచి గంతే వీళ్ళలో మార్పు రావట్లేదు అని అంటారు. అటనే కాంగ్రెస్ విషయంలో కూడా అంతే కదా, వీళ్ళోళ్ళకి అన్ని పోస్టులు ఇచ్చుకున్నారు, ఇంతమంది రెడ్లకి ఇన్ని పోస్టులు ఇచ్చినారు. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, ఇది 164(1)A (15% ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ కు మాత్రమే క్యాబినెట్ ర్యాంక్ ఉండాలి. ఈజ్ ఇట్ నాట్ టోటల్లీ ఎన్హిలేటింగ్ ది స్పిరిట్ ఆఫ్ ఆర్టికల్ 164(1)A? ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడేటప్పుడు పార్టీ హైకమాండ్ ఈ విషయాలు కూడా ఆలోచించాలి కదా. నిజంగా సామాన్యుడు నీకు పబ్లిక్ వేదికలో వచ్చి చెప్పలేకపోతున్నాడు, వాళ్ళలో వాళ్ళే సణిగినారు కదా. ఒక ఇద్దరి మధ్య జరిగిన టెలిఫోనిక్ కాన్వర్సేషన్ దట్టు ఎప్పుడో జరిగిందా అని ఇప్పుడు బేసిస్ చేసి ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చే బదులు, మరి పార్టీ ఆంతరంగిక విషయాల్లో ఏమాత్రం ప్రజాస్వామ్య రీతులు ఉన్నాయి, ఏమాత్రం ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది, ఏమాత్రం రికగ్నిషన్ టు ఆనెస్ట్ పార్టీ వర్కర్స్కి ఉంది అనేటువంటి అంశాల మీద పరిశీలన చేయాలా వద్దా? వాళ్ళు పార్టీని సర్వైవ్ చేసుకోవాలనుకుంటే, లేదా రేపటి ఎలక్షన్లో 2034 వరకు మేమే అధికారంలో ఉంటా అనేవాళ్ళు, ఈ తర్వాత ఈ మైగ్రెంట్ బర్డ్స్ అందరికీ అన్కనెక్టెడ్ విత్ ది పార్టీ అఫైర్స్ తో ఉన్న వాళ్ళందరికీ క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి ఈ రకంగా వాళ్లను గ్లోరిఫై చేసిన తర్వాత, ఎవడో ఒక కార్యకర్త ఎప్పుడో ఎక్కడో తనకు నచ్చిన నాయకుడితో ఏదో ఒక విషయం మాట్లాడితే దానికి ప్రతిగా ఇతను మాట్లాడితే, ఇది ఎక్కడ పార్టీ డిసిప్లిన్ అండి? మీరే కావాలని పబ్లిసైజ్ చేసేసి అసలు మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వాలి షోకాజ్ నోటీస్. ఈ ఇంటర్నల్ గా ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ని బహిర్గతం చేసేసి పార్టీని బజార్లో పెట్టి షోకాజ్ నోటీస్ మేము మహమ్మద్ అలీ షబ్బీర్కి ఇచ్చినాము అని చెప్పినందుకు హీ షుడ్ బి డెల్ట్ విత్. క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఇంటర్నల్ విషయం, అంటే ఆయన పబ్లిక్లీ అమ్ముకుంటున్నారు అనడం కరెక్ట్ కాదా సార్? వాళ్ళిద్దరిలో మధ్య కన్వర్జేషన్ జరిగింది సార్, ఇంటర్నల్ గా వాళ్ళిద్దరు మాటలు. ఆయన వచ్చి ఏమైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినాడా? ఈజ్ ఇట్ సో? చెప్పండి ఒక మాట మీరు. అంటే నిన్న ఇనిషియల్ కామెంట్స్ లోనే చెప్పాను, అది ఎథికల్ కాదా? రికార్డ్ చేసిన వాడు కూడా వాడేదో సానుభూతి వ్యక్తం చేస్తున్నట్టు నటించి ఆయనతో ఆ మాటలు మాట్లాడించడం, ఈ రికార్డ్ బ్యాచ్ ఎక్కువైపోయింది. ఫోన్ లో వచ్చిన తర్వాత ప్రతిదీ రికార్డ్ చేయడం, ప్రైవసీ అంటూ లేదు. భారత్ గారు, ఒక మనిషి స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు సార్. విషయం ఏంటంటే ఎథికల్ స్టాండర్డ్స్ అని ఉంటే చదువుకున్నవాడు సుశిక్షితుడైన వాడికి ఎథికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు జర్నలిజం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఎథికల్ స్టాండర్డ్స్ ఎవరు పాటిస్తున్నారు అంటే దోజ్ హు ఆర్ వెల్ ఎక్విప్డ్, వెల్ ఎడ్యుకేటెడ్, దోజ్ హు వర్క్డ్ యాజ్ జర్నలిస్ట్, వేరియస్ వాళ్ళ దగ్గర పనిచేసి అనుభవం ఉన్న వాళ్ళు ఎథికల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు వచ్చే సోషల్ మీడియాలో ఎథికల్ స్టాండర్డ్ ఏముంది చెప్పండి మీరు? ఎవరినైనా వెరిఫై చేస్తున్నారు? అసలు ఎవరి మీద ఏ ఆరోపణ వస్తే ఏది పడుతుందో ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో పెట్టి వ్యక్తుల ప్రైవేట్ జీవితం కూడా హననం చేస్తున్నారు. మీరు ఇక్కడ ఒక సున్నితమైన పాయింట్ ఏముందంటే, యూ స్నీక్ ఇన్ టు సంబడీస్ బాత్రూమ్ అండ్ సే దట్ హీ ఈజ్ నంగా. నిన్నెవరండి వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి చర్చలోకి నిన్నెవడు దూరం అన్నాడు? పార్టీకి ఏ రకంగా నష్టం జరిగింది? అది ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ స్టేట్మెంట్. అంటే ఇంటర్నల్ గా కూడా వాని మనసులో వాడు బాధపడడానికి వీళ్ళేదా? అతను తన నాయకుడైన షబీర్ అలీకి తన గోడు చెప్పుకున్నప్పుడు వాడికి స్వాంతన కలిగించడానికి 2 మాటలు మాట్లాడినాడు. దానికి ఎట్లా పార్టీ క్రమశిక్షణ ఇదైతుంది? పార్టీని డైరెక్ట్ గా విమర్శిస్తూ పార్టీ యొక్క ఆలోచనలకు ఐడియాలజీకి విరుద్ధంగా రేవంత్ రెడ్డి ఇన్ని అపాయింట్మెంట్లు ఇచ్చుకుంటూ పోతుంటే దాని మీద ఏ రకమైన చర్చ ఉండదు. కానీ ఎవరో ఎక్కడో ఏదో ఒక ప్రైవేట్ కాన్వర్జేషన్ లో ఏదో ఒకటి మాట్లాడుకుంటే మీరు అతన్ని పార్టీ క్రమశిక్షణకు ఎట్లా బాధ్యుని చేస్తారు? మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్. షబ్బీర్ అలీ మీద కుట్రనా సార్? షబ్బీర్ అలీ మీద కుట్రనా సార్? మీకు ఒక విషయం చెప్పన్నా, వీళ్ళు కొట్లాడుకొని చావాలి సార్. అంటే చాటలో తౌడు పెట్టేసేసి కుక్కలకు కొట్లాడబెట్టినట్టుగా రేవంత్ రెడ్డికి ఏం కావాలి? తన పార్టీ యొక్క అసమర్థ పాలన,
తాను చేస్తున్నటువంటి ప్రజాకంటకమైనటువంటి ఆలోచనలు, ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను భంగం చేయడం, వీటి మీద చర్చ జరగద్దు. రోజు ఏదో ఒక దిక్కులేని టాపిక్ రావాలి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్షన్ అంటే దట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ ఆన్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది కాంగ్రెస్. వాట్ ఈస్ దట్ దే హ్యావ్ డన్? ఒక నామినేషన్ పేపర్ను సరిగా వేసుకోలేరా? పోనీ వాళ్ళ అంత పెద్ద రాజ్యసభ సభ్యుడు, అంత పెద్ద సీనియర్ అడ్వకేట్ ఉన్న అతను ఒక జూనియర్కి అప్పగిస్తే అయిపోతుండే. లేదా మన రాష్ట్రం నుంచి ఆమె నామినేషన్ వేయబోయినప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన పిసిసి లీగల్ సెల్ అయినా అమ్మ ఇక రాజ్యసభ నామినేషన్లో ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చింది, 26 ఫామ్ అనేది ఈ రకంగా ఈ కండిషన్స్ ఉంటాయి, ఇందులో గీ కాలమ్స్ కంపల్సరీగా ఫిల్అప్ చేయాలి, మీరు యూ మస్ట్ వెరిఫై అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దేర్ ఆర్ ఎనీ క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఆర్ ఎనీ క్రైమ్స్ పెండింగ్ అగైనిస్ట్, ఇవన్నీ మీరు వెరిఫై చేసుకొని అన్ని రెడీ అయి పొమ్మంటారు కదా, చేయాలా వద్దా? ఆ మాత్రం అంటే టికెట్ ఏదో అట్లా బిచ్చం పారేసినట్టు ఇట్లా వారేసేసి అది కూడా 11th అవర్లో ఇచ్చేసేసి ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్ ఎంత దూరం అక్కడికి పోయి నామినేషన్ వేయాలి, అక్కడ ఎమ్మెల్యేలందరినీ సరిదిద్దాలి, మళ్ళీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ ఎక్కడ చేస్తారో అని స్పెషల్ ఫ్లైట్ లో కూడా బెంగళూరుకు పోవడానికని రాయబారాలు అంత ఖర్చులు పెడుతున్న వాళ్ళు ఈ మాత్రం చేసుకోలేకపోయినారా? నేనంటాను మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్నటువంటి ఆర్భాటము ఇదంతా థర్డ్ క్లాస్ రాజకీయం. పక్కకే ఉన్నాడు కదా, పిసిసి అధ్యక్షుడు కదా, పార్టీలో సేవ చేసిన వాళ్ళందరి ఇంట్రెస్ట్ ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత పిసిసి అధ్యక్షుడికి ఉంటుందా ఉండదా? పార్టీ యొక్క ఎన్నికల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు గెలవడానికి కృషి చేసిన వాళ్లను ఐడెంటిఫై చేసే ప్రక్రియ ఏదైనా జరిగిందా? అరే పలానా వాళ్ళు ఎవరెవరు ఏ నియోజకవర్గాలలో ఏ జిల్లాలలో ఎంతమంది కార్యకర్తలు పార్టీకి నిజంగా మనతో పాటు ఉన్నారు అని వెరిఫై చేసినారా? పార్టీని అంటిపెట్టుకొని ఉన్న ప్రేమ్ సాగర్ను కాదని పార్టీ ఎన్నికల ముందు 2-3 రోజుల ముందు వచ్చిన వివేక్కి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత నువ్వేం మొరాలిటీ గురించి మాట్లాడతారండి? వాళ్ళ పోనీ వాళ్ళ అన్న ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక మంత్రి, తర్వాత ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఒక ఎంపీ టికెట్ ఏదండి? మాదిగలని ఎంత బొంద పెట్టినారు? తర్వాత లంబాడాలకి ఏదైనా ఒక పోస్ట్ ఇచ్చినారా? ఆయన రామచంద్ర నాయక్ ఇస్తా. ఒక్కసారి దేవిప్రసాద్ గారు ఒపీనియన్ తీసుకుంది. దేవిప్రసాద్ గారు, ఇది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఎఫైర్ మీనాక్షి నటరాజన్ ఇష్యూ, కానీ మీరు దానిలోకి జంప్ అయిపోయి రేవంత్ రెడ్డి కారణం, ఇక అవకాశం దొరికింది కదా అని చెప్పి రేవంత్ రెడ్డిని బదనాం చేద్దామని మీరెందుకు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? భరత్ గారు నమస్కారం. పెద్దలు శరత్ గారికి వీక్షకులకు నమస్తే. నేను ఏమంటున్నా, మేము చేసింది ఏముంది భరత్ గారు? ఇప్పుడు ఆ మీనాక్షి నటరాజన్ ఫామ్ నింపడంలో అవసరమైనటువంటి సమాచారం ఇవ్వడంలో ఆమె విఫలమైంది. ఆర్ఓ ఏం చేసిండో మనం అందరం కూడా చూసినాము. నిజానికి రిటర్నింగ్ ఆఫీసరు ఆమె వివరణ కోరి ఉంటే కోరాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తా ఉన్నాయి, రూల్స్ కూడా అట్లే ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇందులో మేము ఐజీఐ బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పింది ఏంటంటే, మీనాక్షి నటరాజన్ అనేటువంటి ఒక రికార్డ్స్ అయినటువంటి ఒక నాయకురాలు ఇటీవల జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను ఎప్పటికప్పుడు ఏఐసిసికి తీసుకుపోవడంలో ఆమె కొంత మేరకు సఫలీకృతం అవుతా ఉన్నది. రాష్ట్రానికి సంబంధించినటువంటి, ఎందుకంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గిపోతున్నది అనేటువంటి ఒక భావనతో ఆమె అనేక సందర్భాల్లో అధిష్టాన వర్గానికి చెప్పినట్టు వార్తలు కూడా అనేక సందర్భాల్లో వచ్చినాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి పరిపాలనకి సరైనటువంటి రీతిలో ప్రతిబింబించకుండా చేస్తున్నదేమో, కాబట్టి ఆమెను అనంచడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనేటువంటి విషయాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్ గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే చెప్పినాం. ఇది చాలా ఓపెన్ గా జరిగినటువంటి అంశం కదా, కాబట్టి అదేం పెద్ద సీరియస్ కాదు. సహజంగానే అటువంటి వాళ్ళ పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తే, ఇంతకుముందు శరత్ గారు చెప్పారు, డెఫినెట్ గా ఇప్పుడు చెప్పకుండా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసినావు అనేటువంటి ప్రశ్న కంటే కూడా నువ్వు 42% బీసీలకు సరైనటువంటి వాటా ఇస్తావు విద్యలో, తర్వాత రాజకీయ పదవుల్లో అన్నిట్లో చెప్పి డక్కా బజాయించి ఇక్కడ శాసనసభలో తీర్మానం చేసి దానికోసం జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసి దానికోసం మీరు ఎవరు పనిచేస్తలేరని ఇతర పార్టీలను టార్గెట్ చేసి మరి ఇవాళ ఈ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏంది? చాలా స్పష్టంగా ఇవాళ ఇంతగానం ఏది కేబినెట్ హోదా అనేటువంటిది 15% కంటే కూడా ఎక్కువ ఉండదనేటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అనేక మంది కేబినెట్ హోదా ఇచ్చి చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని చూశాను. నేను ఒక విషయం కూడా గుర్తు చేస్తా, శరత్ గారికి కూడా గుర్తుంటది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పార్లమెంట్ సెక్రటరీలు అని చెప్పి
Correct. ఒక కొంతమందిని నియమించి కేసీఆర్ గారు అప్పుడు ఆయన నియమిస్తే ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నాడు, ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారు ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు హైకోర్టులో కేసు వేసిండు భరత్ గారు. ఏసీ ఆ కోర్టు వల్ల పార్లమెంట్ సెక్రటరీలు అందరినీ కూడా మేము ఉపసంహరించుకునేటువంటి అవకాశం వచ్చింది. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఇతరులు చేస్తేనేమో రకరకాల దాడులు, వాటి మీద విమర్శలు ఇవన్నీ కూడా చేస్తా ఉంది. కానీ తన దగ్గరకు వచ్చే వరకు ఏ ఒక్కటి కూడా పాటించకుండా చేసేటువంటి ప్రయత్నం మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ నియామకాలలో కావచ్చు, ఏవి నియామకాలు చూసుకున్నా మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అది ఒక రాజకీయ పార్టీగా తను నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఇక చివరికి ఇదేంది ప్రజాక్షేత్రంలో చివరికి ప్రజలు ఏం తీర్పిస్తారని వెయిట్ చేయడం తప్ప ప్రతిపక్ష పార్టీగా ఏం చేస్తాం? జరుగుతున్నటువంటి పరిణామాల్ని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవాళ మొత్తంగా కూడా మేమేదో ఒక ఇష్యూ అంటే ఆ ఇష్యూ చుట్టూ ఇవాళ ఎన్ని ఇష్యూలు తిరుగుతున్నాయి. ఇవాళ 6 గ్యారంటీలు 420 హామీలకు సంబంధించినటువంటి చర్చ జరగాలి. హైడ్రా మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు మీద చర్చ జరగాలి. ఇవాళ తనకు తానుగా హిట్లర్ అని ప్రకటించుకున్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాల మీద చర్చ జరగాల్సినటువంటి తెలంగాణలో ఇవాళ చర్చ మొత్తంగా కూడా ఇవాళ డైవర్ట్ చేసి మహేష్ గౌడ్కు సంబంధించినటువంటి వ్యవహారం, మహేష్ గౌడ్ మీదనే ఒక మాధ్యమంలో ఏం వార్తలు వచ్చినాయి మనం చూసినాం కదా. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన ఏదో కుట్రలు చేస్తున్నాడని ఆయన మీద చెప్పేటువంటి ప్రయత్నం. ఇవాళ షబ్బీర్ అలీ ఒక పర్సనల్ కన్వర్సేషన్, భరత్ గారు, మీరు కానీ, నేను కానీ ఒక నాయకు ఒక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేక మంది మా పార్టీ గురించి కూడా ఇట్లా తప్పు జరుగుతుందని ఎవరైనా నాతో ప్రస్తావించినప్పుడు నేను వాళ్ళను స్వాంతలు చేసి వాళ్ళ కోపాన్ని కొంత మార్జినలైజ్ చేయడానికి అవును జరిగితే తప్పకుండా దాన్ని చూద్దామనో, అవును అట్లే జరుగుతున్నదనో ఏదో ఒక సందర్భంలో ఒక మాట అంటాం. దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇవాళ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వదలిస్తే ఎన్ని షోకాజ్ నోటీసులు రేవంత్ రెడ్డికి ఇవ్వాలి ఏఐసిసి కాబట్టి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారు వచ్చి మీరు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి పోయి, దిలీష్ నగర్ పోయి, అశోక్ నగర్ పోయి మొత్తం చెప్పి ఇవాళ ఏం చేస్తున్నారు? ఇవాళ నోటిఫికేషన్లు ఏమైనాయి, జాబ్ క్యాలెండర్లు ఏమైనాయి, ఉద్యోగాలు ఏమైనాయి, మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి, వీటి మీద కదా చర్చ జరగాల్సింది భరత్ గారు. కాబట్టి డెఫినెట్ గా ఇటువంటి విషయాల మీద ఒక ప్రతిపక్ష పార్టీగా మేము బాధ్యతగా మాట్లాడడం తప్పితే ఎక్కడా బాధ్యత రాహిత్యంగా మాట్లాడలేదు. సహజంగానే ప్రతిపక్ష పార్టీగా అడిగినప్పుడు, విలేకరులు అడిగినప్పుడు, ఎవరు అడిగినప్పుడు దానికి సంబంధించినటువంటి సమాచారం చెప్తాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల్ని ప్రజల దృష్టికి తీసుకురావడం అనేటువంటి అంశాన్ని మాట్లాడుతా ఉన్నాం. అంతే తప్ప ఇంకొకటి కాదు కదా భరత్ గారు. ఓకే ఓకే. సో చరణ్ కౌశిక్ గారు ప్రస్తుతం మనతో పాటు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి, లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్. చరణ్ కౌశిక్ గారు, ఏం జరుగుతుంది? మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్, మళ్ళీ షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. రాంగ్ అంటే వార్తల్లో ఏవైతే రాకూడదో అటువంటివి వస్తున్నాయి లాస్ట్ 2-3 days గా. సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఇక్కడ చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లేనప్పటికీ కూడా మధ్యప్రదేశ్ లో 3 అభ్యర్థులు నిలబెట్టారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే ప్రయత్నం కూడా జరిగింది. అదే కాకుండా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు పెట్టింది. అదే కాకుండా ఇక్కడ 66 మంది సభ్యుల సంఖ్య కాంగ్రెస్ కు మధ్యప్రదేశ్ లో ఉన్నది. 58 మంది ఓటేస్తే సరిపోతుంది ఫస్ట్ ప్రయారిటీ తోటి. దాన్ని భారతీయ జనతా పార్టీ గెలవలేక ఈ కేసును బూచిగా చూపించి రిటర్నింగ్ ఆఫీసర్ ని మేనేజ్ చేసి ఎలక్షన్ కమిషన్ ద్వారా గతంలోనేమో ఓట్లు కొల్లగొట్టింది, ఇప్పుడేమో ఏకంగా సీట్ల కొల్లగొట్టే ప్రయత్నం జరిగింది. ఓటు చోరీ పోయి సీట్ల చోరీకి వచ్చింది. దానిలో భాగంగా మనం చూస్తా ఉన్నాం పశ్చిమ బెంగాల్ ఏం జరుగుతా ఉందో. ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి రాజ్యసభలో ఏ విధంగా 7 మంది మెర్జ్ చేస్తున్నారో అదే కాకుండా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎంపీలను ఎమ్మెల్యేలను ఏ విధంగా గుంజుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీనాక్షి నటరాజన్ గారు మధ్యప్రదేశ్ లో వారి గతంలో అక్కడ స్థానికులు, అదే కాకుండా వారి గతంలో అక్కడ ఎంపీగా కూడా పనిచేశారు. వేరే రాష్ట్రాల నుంచి వారికి రాజ్యసభ ఇస్తాన్ని కూడా తీసుకోలేదు. తమిళనాడు రాష్ట్రం నుంచి వారికి మొన్న రాజ్యసభ ఇస్తా అని చెప్పారు. అయినా నేను సొంత రాష్ట్రంలో మాత్రమే తీసుకుంటా, నేను వేరే వాళ్ళకి సంబంధించినటువంటి రాష్ట్రంలో తీసుకుని వాళ్ళకు అక్కడ ఉన్న చాలా పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను తీసుకోను అని చెప్పడంతో అక్కడ కిష్టోపర్ తిలక్ గారికి రాజ్యసభ కూడా తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అదే కాకుండా మధ్యప్రదేశ్ అవకాశం ఇచ్చిన తర్వాత మధ్యప్రదేశ్ లో వచ్చిన అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ గుంజుకున్న పరిస్థితి మనం చూసినాం. దాన్ని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ గుంజుకొని ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం
ఈ అంశం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళే లీక్ చేసినని చెప్పడంతో దాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపాదించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేపించారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం. మీ ఉద్దేశంలో సార్ ఎవరు చేపించి సార్ ఇక్కడ ఎవరో చేపించాల్సిన అవసరం ఉంది సార్. రామచంద్రరావు గారు సంబంధించి వారు అడ్వకేట్, బేసికల్లీ తెలంగాణ రాష్ట్రంలో వారికి మంచి అడ్వకేట్, వారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వారు ఇప్పుడు అదేవిధంగా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినప్పుడు అందులో ఒక మీనాక్షి నటరాజన్ గారికి ఇవ్వలే కదా, అందులో మహేష్ గౌడ్ గారు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి మీ వాళ్ళే లీక్ చేశారని చెప్పారు. ఎవరు లీక్ చేయాల్సిన అవసరం ఉంది సార్. నాంపల్లి కోర్టుల నుంచి వచ్చినప్పుడు బయటికి అక్కడ క్లర్క్స్ ఉంటారు, దానికి సంబంధించిన అడ్వకేట్లు ఉంటారు, చాలా మంది లీగల్ నోటీస్ ఇచ్చారు. ప్రశాంత్ రెడ్డి గారు నారాయణపేట జిల్లా అధ్యక్షునికి ఇచ్చారు, శివకుమార్ రెడ్డి గారికి ఇచ్చారు, పర్ణికా రెడ్డికి ఇచ్చారు, అభిజిత్ రెడ్డికి ఇచ్చారు, వాకటి సిఆర్ గారికి ఇచ్చారు, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చారు, మీనాక్షి నట ఇంత మందికి ఇచ్చినప్పుడు వారికి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఉంటారు, ఇటు సంబంధించిన అడ్వకేట్లు ఉంటారు, అదే కోర్టులకు ఉన్నట్టు క్లర్కులు ఉంటారు, అదే కాకుండా పోస్టులు పంపించారు. కాబట్టి దానికి సంబంధించి ఎక్కడి నుంచి ఒక లీక్ అయింది. పెద్ద సమస్య ఆర్టీపీసీ సంప్రదించినప్పుడు భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఎట్లా మేము ముగ్గురు రాజ్యసభ గెలవాలని ఒక దురుద్దేశంతో వాళ్ళు మొదటి నుంచి మా ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే ప్రయత్నం కూడా జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ మా మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించినటువంటి అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసరు దాన్ని బూచిగా చూపించి ఏకంగా రిజెక్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యం కూని అనే విషయాన్ని బాగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకుండా ఏకంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నోటీస్ ఇచ్చింది, షోకాజ్ నోటీస్ ఇచ్చారు సార్. ఇస్తారు సార్, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. తప్పు అదేవిధంగా దాని మీద అనుమానాలు వచ్చినప్పుడు ఎవరికైనా నోటీస్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన రిప్లై ఆధారంగా మళ్ళీ దాన్ని గతంలో చంద్రశేఖర్ గారు నోటీస్ ఇచ్చారు. వారి నుంచి అదేవిధంగా వాళ్ళు నోటీస్ ఇచ్చారు, వాళ్ళని పిలిచి మాట్లాడారు. ఇప్పుడు షెబ్రియల్ గారికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరిగిందని చెప్పేసి దాన్ని వార్త బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వాళ్ళకేమో లేదు, వాళ్ళతో ఫోన్ కాల్ ఏదో రికార్డ్ చేసి ఆయనకు నోటీస్ ఏంటి అని విమర్శలు వస్తున్నాయి సార్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది చూసినాం కదా, బీఆర్ఎస్ పార్టీలో ఏంటంటే వాళ్ళు సోకాజ్ నోటీసులు ఉండవు, వాళ్ళు ఏమంటే ఆ కుటుంబాన్ని భయపడి ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ ఎవరి మీద కంప్లైంట్ వచ్చినప్పుడు నోటీస్ ఇస్తారు, దానికి సంబంధించి మళ్ళీ నోటీసులకు రిప్లై ఇచ్చినప్పుడు వ్యవహారం అంతా సర్దుమడుతుంది. దాని పేద ఇతర కాంగ్రెస్ పార్టీ మీద ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో అసలు కమిటీలు లేవు, ఆ కమిటీలు వేస్తే ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుందని చెప్పి వాళ్ళ జిల్లా అధ్యక్షులు లేరు, వాళ్ళ కార్యకర్తలు లేదు, వాళ్ళకు స్పోక్స్ పర్సన్ లేదు, మండల కమిటీ లేదు, గ్రామ కమిటీ లేదు. 2.5 సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ పార్టీ నిర్మించుకోకుండా సోషల్ మీడియా ఆధారపడి నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్క్రైబ్, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పొత్తు లేస్తే కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము చెప్తా ఉన్నాం. అసెంబ్లీకి వస్తే ప్రతి ప్రశ్న జలాలు, గోదావరి జలాలు సార్, మీనాక్షి నటరాజన్ స్టేట్మెంట్ దాని విషయంలో సీఎం విచారణ చేయిస్తున్నారు, ఎవరి ద్వారా లీక్ అయిందన్నది చేయిస్తున్నారు అని చెప్పారు సార్. ఇక్కడ ఎవరి ద్వారా లీక్ అయింది ఇంకోటి కాదు సార్. అనవసరంగా రేవంత్ రెడ్డి గారు ఆపాదించే ప్రయత్నం దయచేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ మానుకోవాలా. ఇది దాన్ని కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి గారు మీరు రాజ్యసభ పోకుండా భారతీయ అడుగుంది. సరే, ఒక ఎంపీని అడుగున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ పోయేదేం లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా పూచుకుంటుందా భారతీయ జనతా పార్టీ? ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా లేకుండా చేసే, ప్రాంతీయ పార్టీ లేకుండా చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక గాంధీ సిద్ధాంతాల పట్ల అదేవిధంగా నిబద్ధతను ఒక నాయకురాలకు సంబంధించినటువంటి మెజార్టీ ఉండి కూడా రాజ్యసభ పోకుండా అడుగున్న భారతీయ జనతా పార్టీ ప్రశ్నించకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే అంటే తానా అంటే తందాననే ప్రయత్నం. మహేష్ రెడ్డి గారు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ తర్వాత మహేష్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారి తర్వాత భారతీయ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ ఏం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చే ప్రయత్నమా? తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల సంబంధించి మాట్లాడారు. 13 పేపర్లు లీక్ అయినాయి సార్ మీ ఆయనలో. గ్రూప్ 1 నిర్వహించలేకపోయారు మీరు. మేము గ్రూప్ 1 సక్సెస్ఫుల్ నిర్వహించినాం. 13 పేపర్లు కాదు కదా, ఒక్క పేపర్ కూడా లీక్ జరగలేదు. ఎక్కడ కూడా ఉద్యోగాల సంబంధించి చిన్న రిమార్క్ లేకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లైన్ లో ఉండండి. విఠల్ గారు జాయిన్ అయ్యారు. విఠల్ గారు ఆ సౌండ్ బాగా వస్తుంది భరత్. పీసీఆర్ ప్లీజ్ టేక్ కేర్. సౌండ్ ఎవరిది? సౌండ్ వినబడట్లేదు భరత్ అన్న. మీ వాయిస్ కూడా వినబడతలేదు. నా వాయిస్ ఇప్పుడు వినిపిస్తుందా? స్లోగా వినిపిస్తుంది. మీది కూడా స్లోగా వినిపిస్తుందా? ఎస్, ఇప్పుడు గట్టిగా అడుగుతాను. విఠల్ గారు వినిపిస్తుందా? ఓకే ఓకే. విఠల్ గారు, ఇప్పుడు ఈ మీనాక్షి నటరాజన్ ఈ ఒక్క సీటు చోరీ, మీరు ఈ సీట్ చోరీ చేయకపోతే ఇంత ఇష్యూ ఉండేది కాదు. మీకు అసలు
అక్కడ మెజారిటీ లేదు. మెజారిటీ లేని రాజ్యసభ క్యాండిడేట్ పెట్టారు. క్యాండిడేట్ పెట్టి పైగా దానిలో ఇప్పుడు కాంగ్రెస్లో ఏమంటారు మంట పెట్టి మీరు దాన్ని చలిగాచుకుంటున్నారు. ఇది ఇప్పుడు సిబిఎస్ఈ పేపర్ లీకు, నీట్ పేపర్ లీకు, సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ఇవన్నీ డైవర్ట్ చేసేందుక. ప్లస్ మోడీ 2 ఏళ్ల పాలన కాలం మీద కదా చర్చ జరగాల్సింది. ఇప్పుడు వీటి మీద ఎందుకు చర్చ జరిగే పరిస్థితి తీసుకొచ్చారు? భరతన్న లీగల్ ఇష్యూ మా శరత్ అన్న మాట్లాడతాడు అక్కడ దేవిప్రసాద్ అన్న మీకు అందరికి. ఇప్పుడు ఇది చోరీ, సీట్ చోరీ అని మాట్లాడడం అంటే ఎంత హాస్యాస్పదం అన్న. ఎలక్షన్ కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎన్నికలు కండక్ట్ చేస్తా ఉంది. రాజ్యసభ సీట్ కోసం మధ్యప్రదేశ్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది. సాధారణంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. 3వ సీటు కూడా కొన్ని సందర్భాల్లో అన్ని రాజకీయ పార్టీలు చేసిన సందర్భంలో ఈ దేశంలో చూసినాం. అఫిడవిట్ సబ్మిట్ చేసే వాళ్ళు, నామినేషన్ సబ్మిట్ చేసే వాళ్ళు అన్ని రకాలుగా చూసుకొని సరిగా ఉందా లేదా అని నామినేషన్ సబ్మిట్ చేయాలి. రెండోది ఏది హైడ్ చేయకూడదు. సమాచారం తన దగ్గర ఉన్న సమాచారం అంతా కూడా చెప్పాలి. సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉండకూడదు, ఇంక్లూడింగ్ కోర్ట్ కేసెస్. అవి సివిలా క్రిమిలా ఏదైనా కావచ్చు. ఇక్కడ వాళ్ళు తప్పు చేసుకొని, వాళ్ళు తప్పిదాలు చేసుకొని మధ్యలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయానికి భారతీయ జనతా పార్టీకి అపాయించడం ఏంటి? భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఎన్నికతోటి. ఓటు చేసినాం, నిలబడ్డాం, అక్కడ నామినేషన్ తిరస్కారం గురైంది కాబట్టి యాదృచ్ఛికంగా మా పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు గెలుపొందడానికి అవకాశం ఏర్పడ్డది. మీనాక్షి గారు నష్టం జరిగితే, వారికి అన్యాయం జరిగితే డెఫినెట్ కోర్టుకి వెళ్ళారు. నిన్న కూడా కోర్టుకి వెళ్ళినట్టున్నారు. మరి ఏదన్నా అవకాశం ఉంటే సుప్రీంకోర్టు పరిధిలోకి తీసుకొని సుప్రీంకోర్టు విచారించేది కదా, దానిపైన స్టే తీసుకొచ్చేది కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం మేరకు. అది ఏం జరగలేదు. మధ్యలో భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీని బదలాం చేయడం ఎంతవరకు సమంజసం? కోర్టు ఎలక్షన్ పిటిషన్ తర్వాత విచారిస్తాం, రిటర్నింగ్ ఆఫీసర్ డిసిజన్ ఫైనల్ అంది తప్ప దాని మెరిట్స్ లోకి వెళ్ళలేదు కదా. ఎలక్షన్ పిటిషన్ వేసుకోండి అని చెప్పింది. న్యాచురల్ కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ దేశంలో ఇండిపెండెన్స్ అటానమస్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ. వారిని తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. ఈ ఎన్నికల ప్రక్రియ పార్లమెంట్ నుంచి అసెంబ్లీ వరకు ఎమ్మెల్సీలు, రాష్ట్ర కాన్స్టిట్యూషనల్ బాడీకి అంతా కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేసే బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంటది. వారు తీసుకున్న నిర్ణయాలు ఒకవేళ నిర్ణయం సరైనది కాదంటే కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, కోర్టు ద్వారా రిలీఫ్ పొందుతుంది. నేను ఎందుకంటే ఇప్పుడు మధ్యలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం ఇది ఎందుకు చర్చకు తీసుకురావాలి? ఎస్, మేము పోటీ చేసినాం. సహజంగా అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేస్తాయి 3వ అంశానికి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు పోటీ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు పోటీ, 3rd సీటు కూడా రాదు అని గెలిచినప్పుడు కూడా పోటీ చేశారు, గెలవమనుకున్న సందర్భంలో పోటీ చేశారు. ఇక్కడ యాదృచ్ఛికంగా వాళ్ళ అంతర్గత విషయం కాంగ్రెస్ పార్టీ ఎవరు లీక్ చేశారో తెలియదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా ఆ కేసుల విషయం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తెలుసు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుంచి మా మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి, బీజేపీకి ఎట్లా ఆ ఇన్ఫర్మేషన్ పోయింది? బీజేపీ అక్కడ సహజంగా ఈ కాంప్లైంట్ ఉందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు కాంప్లైంట్ చేసింది. దానిపైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. సో ఈ మొత్తం ప్రక్రియలో వాళ్ళ అంతర్గత విషయము, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయము వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఈ వార్త ఎట్లా లీక్ వచ్చింది, ఎందుకు బయటకు వచ్చింది, ఏ రకంగా జరిగింది అనేది వాళ్ళు బేరీ చేసుకోవాలి. తప్పుంటే వాళ్ళు అంతర్గతంగా సరిదిద్దుకోవాలి. ఇందులో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, మీకేం ఇష్యూ లేదు దీనిలో? 100% లేదు. మాకేం సంబంధం? ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం మాకేం సంబంధం? భరతన్న, మీరు ఢిల్లీలో పనిచేసారు, చాలా ఎలక్షన్ చూసారు, తెలంగాణ ఉద్యమాన్ని చూసారు, తెలంగాణ బిల్లు పాస్ అయిన సందర్భాలు చూసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రోల్ మనకందరూ తెలియదా? అంటే మీరు ఎట్లా అంటే బీజేపీ నోట్లో వేలు పెట్టినా కొరకదు అన్నట్టు నిర్ణయం ఎలక్షన్ కమిషన్ కాదు, రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం. రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాదు, రిటర్నింగ్ ఆఫీసర్. రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీ. ఎగ్జాక్ట్లీ. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరి కంట్రోల్లో ఉంటాడు? మీ కంట్రోల్లో ఉంటాడు. ఎలక్షన్ అయిన తర్వాత, ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్ అయిన తర్వాత మీ కంట్రోల్లోనే ఉంటాడు. అయిపోయింది. సహజంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. సొంత ఎలక్షన్ కమిషన్ కి స్టాఫ్ ఉండదు, ఎంప్లాయీస్ ఉండదు. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ లు, ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ సహజంగా ఉంటారు. బీజేపీ సపోర్టెడ్ ఎంపీ క్యాండిడేట్ పరిమల్ నత్వాని నామినేషన్ లో తప్పులు ఉంటేనేమో యాక్సెప్ట్ చేశారు, ఇక్కడేమో యాక్సెప్ట్ చేయలేదు అంటారు.
నేను అదే చెప్తున్నా భరత్ అన్న, ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ తప్పు చేస్తే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలి, వాళ్ళకి రిలీజ్ తెచ్చుకోవాలి డెఫినెట్ గా. అది జరిగింది. అంటే ఈ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ దాని గురించి మనం మాట్లాడతలేము. ఇక్కడ కోర్టు కేసు సంబంధించిన వివరాలు ఆమె అఫిడవిట్ లో పొందుపరిచి ఉంటే అసలు చర్చనే లేదు, యాక్సెప్టెన్స్ అయ్యే సహజంగా. ఆ వివరాలు ఎందుకు పొందుపరచలేదు, ఎందుకు గోప్యంగా ఉంచారు, ఆ వివరాలు ఎట్లా తెలిసినాయి, మధ్యప్రదేశ్ పార్టీకి ఎట్లా తెలిసినాయి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ నాయకులు అక్కడ వార్తలు చేరవేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు చేశారు, ఇదంతా కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయం. భరత్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మీరు పదే పదే మీనాక్షి నటరాజన్ పెద్ద గాంధేయవాది, గాంధీ తర్వాత నెక్స్ట్ ఆమె అన్న లెవెల్లో మీరు మాట్లాడుతున్న తీరు కూడా కొంత ఆబ్జెక్షనబుల్ సార్. ఇప్పుడు అట్లాంటి గాంధేయవాదులు కాంగ్రెస్ పార్టీలో కోకొల్లలు ఉన్నారు. కుటుంబాలు సాక్రిఫైస్ చేసి పార్టీకి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, పార్టీలో ఉన్న వాళ్ళు. నేను మీనాక్షి నటరాజన్ విషయంలో భారతీయ జనతా పార్టీ తీరు ఏదైతే ఉందో, ఇది సీట్ చోరీ అంట, ఈవీఎం చోరీ, ఓటు చోరీ అయితే నేను యాక్సెప్ట్ చేయను. కాంగ్రెస్ దయచేసి ఒక్క విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గాంధేయవాదులకే కాంగ్రెస్ లో టికెట్లు ఇస్తున్నారని మీరు చెప్తున్నారా? ఆర్ యూ ట్రైంగ్ టు స్టాండర్డైజ్ దట్ ఓన్లీ గాంధేయవాదులకే టికెట్లు ఎందుకు ఇస్తారులేండి, ఇచ్చిన వాళ్ళైతే కాపాడుకోవాలి కదా. అదొకటి. రెండో పాయింట్, ఇవాళ భారతదేశంలో ఉన్న ఇంటరప్షన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గాంధేయవాది. సరే, అది మీరు అనండి, నేను అన్నాను. కానీ నేను ఒక మాట చెప్తాను సార్, భరత్ గారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని, సరే అందులో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, చాలా మంది చక్కగా చదువుకోలేదు, లేకపోతే ఓట్లను డబ్బు మద్యం ద్వారా చేస్తారు, ఇవన్నీ ఎన్ని అవగుణాలు ఉన్నా మన ఎన్నికల ప్రక్రియను, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఇవాళ ప్రపంచ దేశాలు కొనియాడుతున్నటువంటి మాట వాస్తవం. ఇట్లాంటి దేశాల్లో ఒక రాజ్యాంగపరమైన పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని నార్త్ కొరియాతోని, కిమ్ జాంగ్ తోని పోల్చి మాట్లాడము, అది అవివేకం అంటారా, దాన్ని రాజకీయంగా పెద్ద పరిణితి గల విమర్శ అంటారా? చెప్పండి దయచేసి. అట్లా మాట్లాడొచ్చా ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా? మరి పోయి విధేయత ప్రకటిస్తూ ఎదురుగా నిలబడ్డప్పుడు మోడీ పాదాల దగ్గర నిలబడుతుంది, మళ్ళీ చాటుకు వచ్చేసినాక ఇవన్నీ మాట్లాడుతుంది ఎట్లా? ఇప్పుడు లోటుపాటు నీ దగ్గర పెట్టుకొని నువ్వేం చేసినావు యాజ్ అ ముఖ్యమంత్రిగా? నీవు వాట్ ఈస్ ది ప్రొటెక్షన్ దట్ యు హావ్ గివెన్ టు మీనాక్షి నటరాజన్? It was within your control. You are holding the home portfolio. In a second, you would have got a report. How many cases have been filed against Meenakshi Natarajan? How many are in which FIR have been booked? అంటే నీకు నెట్లో ఒక నిమిషంలో నీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆమెను ఫుల్ ఎక్విప్ చేసి పంపాలి కదా. గతంలో ఆమె ఎన్నికల్లో నిలబడ్డప్పుడు 5 కోట్ల రూపాయలు ఆమెకు ఎన్నికల నిధి ఇస్తే 50 అంత ఆమె ఏం చేసింది? మిగిలిన డబ్బులు తీసుకువచ్చేసేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి ఇచ్చిన ఒక నిజాయితీ పరురాలకి నువ్వు ఇచ్చిన ప్రాధాన్యత ఏంది? అదే అభిషేక్ మను సింఘ్వి అంటే నిన్ను డిఫెండ్ చేస్తాడు, నువ్వు చేసిన దుర్మార్గాలన్నింటినీ సుప్రీంకోర్టులో డిఫెండ్ చేస్తాడు. రాహుల్ గాంధీకి దగ్గర ఉండి ఎప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన గుప్తుల నాటి స్వర్ణయుగం అని చెప్తాడు, నీ పదవిని కాపాడతాడు. కాబట్టి నువ్వు ఆయనకి ఏమో ఎక్కడో ఉన్న ఆయన తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో రాజ్యసభ సభ్యత్వం ఇస్తేవి, ఇక్కడే పార్టీకి సేవలు అందిస్తున్న మీనాక్షి నటరాజన్కి ఎందుకు ఇవ్వలేదు? అది పార్టీ అధిష్టాన వర్గ నిర్ణయం అంటాడు కావచ్చు. ఇవాళ పార్టీ అధిష్టాన వర్గ నిర్ణయం ఉంది, ఈయన కావాలని ఏరి కోరి తెచ్చుకొని ఈయనకు నచ్చిన వాళ్ళకి అందరికీ అందించుకున్నాడు. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డికి ఈయన రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినాడు కదా. వేం నరేందర్ రెడ్డితో పోలిస్తే మీనాక్షి నటరాజన్ అంతకంటే బలహీనమా? అంతకంటే దిక్కులేనిదా? మీరు ఒకసారి చెప్పండి సార్. రాజకీయాలలో కొన్ని విలువల కన్నా మన సందర్భాలు కదా. తర్వాత రెండోది ఏంటంటే సార్, ఐ రిక్వెస్ట్ యూ ఆర్ ఎ గుడ్ యాంకర్, యు ఆర్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ యూ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. కాబట్టి మనము యాంకరింగ్ చేస్తున్నప్పుడు మరీ అంత యూ షుడ్ నాట్ స్వింగ్ ది పెండులం సో మచ్. మీకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు కాక, కానీ మనం డైరెక్ట్ గా రాజ్యసభ ఎన్నికలలో సీటు చోరీ ప్రధానమంత్రి ద్వారా జరిగింది, అమిత్ షా నేతృత్వంలో జరిగింది అని ఇంత గ్లేరింగ్ ఎర్రర్లో నేను అన్నానా? ప్రధానమంత్రి నేతృత్వంలో అమిత్ షా నేతృత్వంలో వాళ్ళు సీటు చోరీ భారతీయ జనతా పార్టీ చేసిన వ్యవహారాన్ని నిర్ద్వందంగా నేను ఖండిస్తున్నా. సీటు చోరీ అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాడుతుందో, ఒక్క నిమిషం సార్ వినండి, నేను ఈవీఎం చోరీ, ఓటు చోరీ దీంతో ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చేయను. నేను అమిత్ షా, నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిందని నేను అనలేదు.
సార్ ఒక్క నిమిషం సార్ థర్డ్ క్యాండిడేట్ బలం లేని పెట్టారంటేనే వేరే సారాలు అన్నట్టే కదా. సార్ ఒక్క నిమిషం భరత్ గారు ఐ సపోర్ట్ యూ ఇన్ వన్ వే. ఒక్క నిమిషం, యూ మస్ట్ గివ్ మీ 1 minute ఆపర్చునిటీ. ఇప్పుడు యాజ్ అ 4th pillar ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, యాజ్ అ ప్రెస్ we have got every right to criticize and condemn what is not. ప్రెస్ మనం ఏం చెప్పాలి, ఎథికల్ గా పాలిటిక్స్ లో ఉండాలని చెప్పాలి. లేదు మీరు దోచేయండి వేరే వాళ్ళ సీట్లో పెట్టేయండి అని చెప్పాలా? నేను అనట్లేదు, నేను అనేది ఏమంటే ఇప్పుడు మనం విమర్శ చేసినప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, యాజ్ ఎ ప్రెస్, యాజ్ ఎ 4th pillar రాజకీయాలు మంచిగా ఉండాలని చెప్పాలి. పార్టీ ఫిరాయింపులు మీరు వ్యతిరేకిస్తారు, నేను వ్యతిరేకిస్తా, అంతే కదా? రాజకీయ పార్టీలు చేయొచ్చు, కానీ యాజ్ ఎ 4th pillar మనం పార్టీ ఫిరాయింపుల్ని ఇటువంటి అన్ఎథికల్ ప్రాక్టీసెస్ ని మనం ఎంకరేజ్ చేయొచ్చా? నేను చెప్తాను, దానికి సమాధానం చెప్తాను. ఇప్పుడు మనము ఇంకొక యాంగిల్ కొద్దిగా వైడర్ స్పెక్ట్రమ్ లో ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు నేను ఢిల్లీలో పనిచేసినాం, మనకు వైడర్ ఎక్స్పోజర్ అన్నది, బోత్ ఆఫ్ us ఆర్ క్వాలిఫైడ్ జర్నలిస్ట్. నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, మనం ఇంకా కొద్దిగా ముందుకు పోతే ఈమె నామినేషన్ రిజెక్షన్ లోనే మీనాక్షి నటరాజన్ కు అన్యాయం జరిగిందని అంటే, ఇంతకు ముందు జరిగిన రాజ్యసభ ఎన్నికలలో రాజ్యసభ నామినేషన్ లో మీనాక్షి నటరాజన్ చాలా బ్రహ్మాండమైన సేవ చేస్తుంది, గాంధేయవాది, ఈమెకి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్ పెరుగుతుందని రాహుల్ గాంధీ దగ్గర చెప్పి ఎందుకు మీనాక్షి నటరాజన్ కు రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు, ఎందుకు వేం నరేందర్ రెడ్డికి ఇచ్చినారు? మీరిద్దరిని ఒకే తరాజులో పెట్టండి. హూ ఇస్ వాట్ అంటే నేను అనేది ఏంటంటే, దయచేసి ఇవాళ సమాజం ఎట్లా తయారైనంటే, మన వ్యూవర్స్ కూడా రకరకాల వ్యవహారాలు వింటున్నారు, చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఒక ఆయన అంటాడు, ఇప్పుడు నన్ను పట్టుకొని బీజేపీ పార్టీలో చేర్పిస్తాడు, నేను ఈ మాట అనగానే అట్లా కాదు ఇట్లా కాదని. నేను మొన్న నన్ను అన్నాడు కదా, మొన్న నన్ను కాంగ్రెస్ లీడర్ అన్నాడు కదా, మీరు బీజేపీలో నువ్వు ఎక్కువ అంటూనే ఉంటారు, వాళ్ళని పట్టించుకుంటావా? మనం పట్టించుకోం, కానీ నేను అనేది ఏంటంటే, అతనితో చెప్పా, నేనేం చెప్పా అంటే, వినండి, నన్ను బీజేపీకి నువ్వు ఎంత బాగా కలుగుతున్నా కాదంటే, నేను హిందుత్వాన్ని, భారతీయతను బీజేపీ కంటే ఎక్కువ వినిపిస్తా అని చెప్పా. నా స్టాండ్ అది. మా ఛానల్ స్టాండ్ జాతీయత, భారత్ జాతీయత మా ఛానల్ స్టాండ్. జాతీయతని, భారతీయతని, ఇండియన్నెస్ని ఏమంటారు, నేషనలిజాన్ని చాలా గట్టిగా వినిపిస్తాం. కానీ బీజేపీ చేసే అనెథికల్ థింగ్స్ కు మనం సంబంధం ఏంటి? భారత జాతీయ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే నేను సపోర్ట్ చేశా, ఎవరు చేస్తే సపోర్ట్ చేస్తా. రేపు రాహుల్ గాంధీ సనాతన ధర్మం అన్న సపోర్ట్ చేస్తా, హిందుత్వాన్న సపోర్ట్ చేస్తా. రాహుల్ గాంధీ నేషనలిస్టిక్ మాట్లాడితే సపోర్ట్ చేస్తాం. పట్టించుకోవద్దండి, చాలా మంది చాలా రకాల కామెంట్ చేస్తారు. మీనాక్షి నటరాజన్ విషయంలో కామెంట్ కూడా పెడతారు, ఏమైపోయింది ఇదైపోయింది. బట్ ఐ స్టాండ్ విత్ ఏమంటారు, బీజేపీ అనెథికల్ ప్రాక్టీస్ చేస్తే వి షుడ్ నాట్ సపోర్ట్, అంతే కదా? కరెక్ట్ సార్. ఇప్పుడు ఫేర్ క్రిటిసిజం అనేది వి హావ్ బీన్ టాట్ ఇన్ దట్, అన్లైక్ అదర్స్ మనం వి ఆర్ నాట్ క్వాక్స్, వి హావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ అవర్ జర్నలిజం దట్ వి మస్ట్ ఆల్వేస్ ఇండల్జ్ ఇన్ ఫేర్ క్రిటిసిజం అన్నారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఇష్యూని మీరు తీసుకున్నప్పుడు ఆమెకు రాజ్యసభ టికెట్ రావడమే లేట్ గా వచ్చింది. దేర్ సే ఆయే, దూర్ సే ఆయే, దూరస్తే ఆయే. ఇచ్చిన దాన్ని నాశనం చేసినారు. ఆమెకి పాపం రాజ్యసభలోకి ఎంట్రీ కాకుండా వీళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఈనాడు బీజేపీ గురించి మనం మాట్లాడుతున్న అంటే రేవంత్ రెడ్డి అవకాశవాదంతో మాట్లాడుతున్నప్పుడు ఈయన చేసే తప్పు అని కూడా మనం చెప్పగలగాలి. బికాజ్ యాజ్ ప్రెస్ వి ఓవ్ ఇట్ టు ది సొసైటీ. ఎందుకు అంటే కిమ్ జాంగ్ లేడు ఇక్కడ, నార్త్ కొరియా లాంటి ప్రజాస్వామ్యము లేదు. ఇప్పుడు ఆమె నామినేషన్ పేపర్ ను సరిగా ఫిల్అప్ ఎందుకు చేయలేకపోయింది? ఒక కేసు పెండింగ్ లో ఉంది, ఆమె అందులో రిటర్న్ స్టేట్మెంట్ వేసినట్టుగా నిన్న అభిషేక్ మను సింగ్ రిటర్న్ స్టేట్మెంట్ అన్నారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ లో రిటర్న్ స్టేట్మెంట్ అన్నారు, ఓన్లీ కౌంటర్ అంటారు. అందులో ఆమె తరఫున ఒక అడ్వకేట్ అపీర్ అయినాడు, ఆమె తరఫున అడ్జర్న్మెంట్లు కూడా తీసుకోవడం జరిగింది. సో దట్ మీన్స్ ఇట్ వాజ్ విత్ ఇన్ హర్ నాలెడ్జ్. ఒక్క సెంటెన్స్ ఎస్ దేర్ ఈస్ ఎ కేస్ లైక్ దిస్ అని అంటే అయిపోయేది. వెదర్ దట్ కేస్ ఈస్ డీల్స్ విత్ మారల్ టర్పిట్యూడ్ ఆర్ అదర్ ఇదా, లేకపోతే ఆ కేసులో మీరు కన్విక్ట్ అవుతారా, ఎక్విట్ అవుతారా, అదంతా అవసరం లేదు. దే రూల్స్ హ్యావ్ బీన్ నౌ మేడ్ ఇన్ సచ్ ఎ వే. అంటే ఫార్మ్ 26 అనే దాన్ని ఎట్లా తయారు చేస్తున్నారంటే, మియర్ సప్రెషన్ ఇస్ ఎనఫ్. నీవు తెలిసి చేసినావా, తెలియక చేసినావా. అయితే రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రం ఈ షుడ్ హావ్ ఫాలోడ్ సమ్ ప్రొసీజర్. ఏమని, ఈ పర్టికులర్ కాలంలో మీరు ఇది బ్లాంక్ పెట్టినారు కదా, వాట్ యు మీన్ బై దట్? యూ ఫిల్ అప్ ఇట్. ఐదర్ యూ సే ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ కేసెస్ అగైన్స్ట్ మీ అని అన్నా చెప్పండి, లేదా దేర్ ఆర్ క్రిమినల్ కేసెస్ అన్నా చెప్పండి. చెప్తే సరిపోతుంది. అది అట్లీస్ట్ ఇట్ వుడ్ హావ్ కంప్లీటెడ్ ది రిక్వైర్డ్ ప్రొసీజర్. అట్లా కాకుండా
వీళ్ళ ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరులను బాధ్యులు చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో రైతు బంధు ఇవ్వట్లేదు అంటే కేసీఆర్ చేసిన అప్పుల వల్ల నేను రైతు బంధు ఇవ్వట్లేదు అంటాడు. మళ్ళీ వీళ్ళ విలాసవంతమైన జీవితాలు జరగట్లేదా? అంటే వీళ్ళ ఫెయిల్యూర్ ని కప్పుచ్చుకోవడానికి ప్రతిసారి ఎవరినో ఒకరిని బలి చేస్తాడేంటి సార్? ఇప్పుడు ఎంతసేపు చిట్ చాట్ అంటాడు. మీరు ఒక్కసారి చెప్పండి, జర్నలిజంలో చిట్ చాట్ మనము ఎప్పుడు పార్టిసిపేట్ అయినాం సార్? హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ దిస్ చిట్ చాట్ బిజినెస్ బై ది ప్రెస్? నిఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇస్తారు. మనకు పేపర్ల వారీగా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ప్రశ్న, 2 ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉంటాయి, సప్లిమెంటరీ ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ ప్రధానమంత్రులు కవర్ చేసినా, రాష్ట్రపతులు కవర్ చేసినా, ఎంతమందిని కవర్ చేసినా మనకు ఒక ప్రొసీజర్ అనేది ఒకటి ఉండదు. ఏంది చిట్ చాట్ లో నలుగురు నీకు నచ్చిన చెంచాగాళ్లను జర్నలిస్టులను పిలుచుకొని నువ్వు చెప్పదలుచుకున్న చెప్పుకొని రేడియో ప్రసారాలాగా ప్రచారం తెచ్చుకోవడం, ఇది ఏ మేరకు కరెక్ట్ సార్? ఇప్పుడు మోడీని మీరు ప్రతిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదన్నారు, మీరు పెట్టే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏంది? దిస్ ఇస్ ఆల్సో నాట్ కరెక్ట్. చరణ్ కౌశిక్ ఉన్నారా? చరణ్ కౌశిక్ గారు సార్ ఇప్పుడు శరత్ గారు మాట్లాడుతారు, వారు చెప్పిందే కాంగ్రెస్ పార్టీ నడుచుకోవాలి, వారు చెప్పిందే కాంగ్రెస్ పార్టీ చేయాలని చెప్పినట్టు మాట్లాడుతారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు, మరి మాట్లాడుతున్నాడు. మధ్యప్రదేశ్ లో మా భారతీయ జనతా పార్టీ మెజార్టీ ఎమ్మెల్యే లేకున్నా కూడా క్యాండిడేట్ పెట్టి దాని గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది ఏమనంటే వేం నరేంద్ర గారి గురించి ఏం తెలుసు నాకు అర్థం కాదు. ఆయనకు కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తే 2 సార్లు టికెట్ ఇవ్వలే, మేము రాజ్యసభ పంపించారు. ఏమనంటే వేం నరేంద్ర గారు తీసుకొస్తారు, ఏమనంటే ముఖ్యమంత్రి గారు మీ జీతగాడ ఏమన్నా నాకు అర్థంగా నోటికి వస్తే అది పాటు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసినాం మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసినాం మేము, ఎందుకు చేయలేకపోయినా చాలా స్పష్టంగా చెప్పినాం. హైడ్రా గురించి తీసుకోవచ్చు. హైడ్రా ఎన్ని లక్షల శరత్ గారికి జీతం ఉన్నా కాంగ్రెస్ పార్టీ మేమన్నా నోటికి వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడతాడు. లేదా ఆయన మాట్లాడేది నాకు అర్థం కాదు. ఆయన ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తుండా, లేకపోతే ఆయన ఆస్తులు ఏమన్నా మాకు రాసి ఇచ్చింది ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు రాసిస్తాడు? మేమంతా ఏమన్నా అడ్వకేట్ అయితే ఎవరికి అడ్వకేట్ అయ్యాను నాకు అర్థం కాదు. మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద, లేకపోతే ఏం నరేంద్ర గారి మీద మీద కూడా ఆయన మాట్లాడుతున్నాడు. నరేంద్ర మోడీ గుడిగా ఉడవుతారా మరి ఆ భారతీయ జనతా పార్టీ జైలుగా పోయి? శరత్ గారు లెఫ్ట్, అల్ట్రా లెఫ్ట్, రైట్ కాదు. ఈయనొక్కడే ఇండియాలో ఈయనొక్కడే ఊడ్చినాడు కాంగ్రెస్ పార్టీ, ఈయనొక్కడే ఏదో చేస్తాడే మొత్తం దేశం ముందు గారు. పొలిటీషియన్ మాట్లాడాలా? దాడొద్దు, మనం విధానాల మీద మాట్లాడదాం, వ్యక్తిగతంగా ఎందుకు. ఎస్ సార్, విఠల్ గారు ఏదో మాట్లాడారు. విఠల్ గారు చెప్పండి. హలో విఠల్ గారు, వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లా? ఏదో మీనాక్షి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఏం చేసింది నాకు అర్థం కాదు. మీనాక్షి నటరాజన్ తెలుసా మీకు? వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభ పంపిస్తాను పోలే, నా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ నుంచి పోతుంటే మధ్యప్రదేశ్ నుంచి పంపించారు. దానికి రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేసినాం. మీకు నాకు అర్థం కాదు సార్, మీరు ఎవరికి రాజ్యసభ మీరెవరు డిసైడ్ చేశానికి? మీకు ఏ సంబంధం? మేము మాకు ఆ పార్టీలో ఉన్నా సభ్యులా మీరేమన్నా నాకు అర్థం కాదు. పొద్దు లేసి కాంగ్రెస్ అర్థం పంచాయతీ ఇంకా పెట్టుకోండి. మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము చాలా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కేసీఆర్ గారు వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కూడా బాగా తిడుతున్నారు. కేసీఆర్ రోజు బాగాలేకపోతే ఇంటికాడ చూసుకోండి ఎవడొస్తున్నాడు చూసుకోను నాకు అర్థం కాదు కడతా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదు, రాష్ట్ర ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉండో తెలియదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. సార్ దయచేసి మేము సనాతన ధర్మ హిందూ ధర్మాలు రక్షించడంలో మేము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గోశాల నిర్మాణం జరుగుతుంది, టెంపుల్కి సంబంధించినటువంటి రెనోవేషన్ జరుగుతా ఉంది, తెలంగాణ ఉద్యోగాల కల్పన జరుగుతుంది, ఒక పేపర్ లీక్ జరగలేదు. మీరు మంచి సార్ దయచేసి నువ్వు అంటే ఆయన ఒక్కొక్కరికి సబ్జెక్ట్ ఉన్నట్టు, ఆయన ఒక్కడే మేధావి అన్నట్టు, ఇక ఆయన లేకపోతే మొత్తం తెలంగాణ చెప్పండి.
ఓకే సార్ ఒక విషయం సార్, ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకొకళ్ళు డిస్టర్బెన్స్ చేయకుండా ఉండాలి, ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది మీరేదో పేద సిద్ధాంతం కట్టుబడినట్టు మీరు మాట్లాడుతున్నారు. యా. పొద్దున్న లేసు అంటే అందరూ ఒక్క నిమిషం శరత్ గారు మాట్లాడినివ్వండి. మీరు చెప్పేది విన్నారు కదా ఆయన విన్నారు కదా మీరు చెప్పేది. ఒక్క నిమిషం. ఎస్ శరత్ గారు. సార్ ఒక విషయం సార్, ఇప్పుడు ఒక రూలింగ్ పార్టీ గురించి, రూలింగ్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాల గురించి వాళ్ళ మేనిఫెస్టో నుంచి బైపాస్ అయినప్పుడు, వాళ్ళు తప్పిదాలు చేసినప్పుడు విమర్శించే హక్కు ఈవెన్ ఏ ఓటర్ విల్ హ్యావ్ ఇట్. నీకు పార్టీలో ఏదో పదవి కావాలి, వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, నువ్వు పదవి తెచ్చుకోవాలి, చేసుకో. అంతేగాని నువ్వు ప్రతిదాన్ని అడ్డమైన దాన్ని మద్దతుగా మాట్లాడి ఏదో దత్తమ వ్యవహారాలు ఏంటిదయ్యా నువ్వు చేసేది? నువ్వు ఏం చేసినావు? వాట్ ఈస్ యువర్ గ్రేట్ కాంట్రిబ్యూషన్? నువ్వు కేసీఆర్ కాలు మొక్కుని కేసీఆర్ కాడ పదవి ఏమనుకున్నాను? వద్దు పర్సనల్ మాట్లాడు. బుద్ధి జ్ఞానం ఉందా? మాట్లాడతారు చెప్తున్నా కాళ్ళు మొక్కేది ఏదో పనులు చేసినప్పుడు కాళ్ళు మొక్కేది మాట్లాడతావు. రాజకీయం కోసం కాళ్ళు మొక్కే చరిత్ర పదవుల కోసం కాళ్ళు మొక్కేలా కనబడుతున్నా నేనేమన్నా? పొద్దున్నే నోరున్నా ఏది పడతాడు ఆయన మాట్లాడుతున్నా సైలెంట్ గా కనబడుతున్నా. నీకేమన్నా నువ్వు ఏదో కాదు మొక్కిన చరణ్ కౌశిక్ గారు మీకంటే ఏజ్ పెద్ద కదా. నువ్వు అందుకే అంటాను సార్, వాళ్ళు వస్తే నేను ఛానల్ నేనేమన్నాను సార్, గాంధీవాదికి అన్యాయం జరిగింది అని అన్నప్పుడు నేను అన్నాను yes, I am entitled to say so. Not only as an individual, as a man who worked for the party. Third class discussion లో participate అయ్యే standard చరణ్ కౌశిక్ గారు ఆగండి. ఒక్క నిమిషం ప్లీజ్. చరణ్ కౌశిక్ గారు ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు ఆగండి. ఎస్ శరత్ గారు వ్యక్తిగతంగా వద్దు. సార్ నేను వ్యక్తిగతంగా నేను పోలేదు సార్. మొదట ఆయన మాట్లాడినాడు. పార్టీ అఫైర్స్ విషయంలో నేను ఒక పబ్లిక్ క్రిటిసిజం చేసినాను. మీరు ఏమన్నారు? గాంధేయవాది అని అన్నప్పుడు గాంధేయవాదానికి ఒక తార్కాణము, ఒక స్టాండర్డ్, ఒక యార్డ్ స్టిక్ అనేది ఫిక్స్ చేయాలన్నాం కదా. మరి ఇప్పుడు పార్టీకి ఆమె పార్టీ అబ్జర్వరు, పార్టీకి సేవ చేస్తుంది, గాంధేయవాది, చాలా నిజాయితీకర్రాలు. ఇప్పుడు వాళ్ళు అంటున్న మాటే కదా. ఆమెకెందుకు ప్రయారిటీ బేసిస్ లో ఇవ్వలేదు అనేటువంటి మాట మనం మాట్లాడినాం. యాజ్ ఎ థర్డ్ పార్టీ వీఆర్ ఎంటైటిల్డ్ టు సే సో. దానికి ఆయన ఏదో తడుముకొని ఏదో అంటే డిబేట్ లో మాట్లాడే వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించాలా అన్నటువంటి ఒక దృక్పథంతో మాట్లాడుతున్నాడు తప్ప అతను అదే పని. మీకు మీ మానసిక పరిస్థితి కాకపోతే చెక్ చేసుకో. మీ ఇంట్లో పరిస్థితి బాగాలేకపోతే చరణ్ కౌశిక్ గారు ప్లీజ్. ఏమనుకుంటున్నాను? ఒక్క నిమిషం శరత్ గారిని చెప్పనివాడు. మీరు చెప్పారు కదా. ఓకే ఎస్ సార్. రెండోది సార్, ఒక ముఖ్యమంత్రి ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఇండియన్ డెమోక్రసీని కిమ్ జాంగ్ తోని నార్త్ కొరియా సిచ్యువేషన్ తో పోల్చి మాట్లాడడం అనేది ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు ది నార్మల్ స్టాండర్డ్స్ ఆఫ్ క్రిటిసిజం. No chief minister in the country has ever made such a comments against the prime minister or the union home minister or the nation like that. ఈయనేమన్నా ఇప్పుడు అంతేందుకండి, ప్రతిపక్ష నాయకుడే కొంత కంట్రోల్లో ఉండి కొన్ని రకాల వ్యవహారాలు చేయాలా వద్దా అనేది ఉంటుంది. అట్లాంటప్పుడు డెఫినెట్లీ ఈయన గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడలేదు కదా. మనము వేం నరేందర్ రెడ్డికి తర్వాత మీనాక్షి నటరాజన్ కు మధ్య కంపారిజన్ తీసుకొచ్చినప్పుడు షీ డిజర్వ్స్ ఎ బెటర్ ఛాన్స్ దెన్ కంపేర్ టు ది జెంటిల్మెన్ అన్నాం. వీ నెవర్ సెడ్ దట్ వేం నరేందర్ రెడ్డి నాట్ ఎట్ ఆల్ ఎంటైటిల్ ఫర్ రాజ్యసభ అని మనం అనలేదు. ఇవ్వాలనుకున్నప్పుడు తన వాళ్ళకి ఇచ్చినారు. తర్వాత అక్కడ లార్జెసీ ఉంది, అక్కడ పార్షాలిటీ ఉంది అనే మాట మాట్లాడినాం. తర్వాత మీరు పెట్టిన టాపిక్ ఏంది? అతని మహమ్మద్ అలీ షబీర్ కు షోకాజ్ నోటీస్ ఇవ్వడం.
దాంట్లో పారామీటర్స్ ఏంటిది? ఇద్దరు ప్రైవేట్ గా చేస్తున్న కాన్వర్జేషన్ ని మీరు లీక్ చేసేసి పబ్లిక్ చేసేసి ఒక మైనారిటీ అభ్యర్థిని అనవసరమైన హెరాస్మెంట్ చేయడము ఇది కరెక్ట్ కాదు అన్న మాట మనం మాట్లాడినాం. దాంట్లో ఆయన ఎందుకు భుజాలు దడుపుకోవాలి? తర్వాత రెండోది సార్ ఒక విషయం చెప్తున్నాను మీకు, కొంతమంది దే డోంట్ హ్యావ్ ది పబ్లిక్ డెకోరం అండి, హౌ టు మెయింటైన్. ఒక క్రిటిసిజం ను కూడా డైజెస్ట్ చేసుకోలేనప్పుడు వీ షుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఏ డిబేట్. వీ హ్యావ్ టు హ్యావ్ ద టాలరెన్స్. మనం ఎన్నోసార్లు బీఆర్ఎస్ విమర్శించినాం, బీజేపీని కూడా విమర్శించిన సందర్భాలని. దిస్ ఈజ్ ఏ పబ్లిక్ డిబేట్ అండి, దిస్ ఏ డిబేట్ అనే ఆన్ ది నేషన్ ఒక మీడియంలో. దానికి ఆ మాత్రం టాలరెన్స్ లేకుంటే ఎట్లా? నేను అనేది ఏంటంటే సార్, దయచేసి అతని మీద వ్యక్తిగతంగా నేను చరణ్ కౌశిక్ మీద వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే అతను ఈ షుడ్ గెట్ హర్ట్. నేను అట్లా అనలేదు కదా. నన్ను వ్యక్తిగతంగా అని ఇంకోటి ఏంటంటే మా ఫ్యామిలీ పరిస్థితి గురించి ఆయన మాట్లాడే అర్హత ఆయనకి ఏముంది? వద్దు అంటే మీరు కాళ్ళు మొక్కి పదవులు తెచ్చుకున్నారంటే ఆయన హట్ అయినాడు. మరి ఆయన నా మీద వ్యక్తిగతంగా మొదట మాట్లాడా, నేను మాట్లాడానా చెప్పండి? మీరు చెప్పండి. నేను వ్యక్తిగతంగా ఏదైనా నేను పార్టీ వ్యవహారాల గురించి ది మేనర్ ఇన్ విచ్ ది ఒకళ్ళకొకళ్ళు వెలివేశారు. చరణ్ కౌశిక్ పదవి రావాలని మీరే నా డిబేట్ లో సార్. ఇప్పుడు ఆయన ఒక బీసీలకు చెందిన ఒక యువకుడు, చదువుకున్నవాడు, విద్యార్థికుడు. కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రానప్పటి నుంచి 2-3 సంవత్సరాల నుంచి మీడియా పరంగా చాలా ముందంజలో ఉండి no grievance, sir. There is no issue between me and Charan, but unfortunately he is trying to act more than king's, showing me more than king's loyalty. ముఖ్యమంత్రి తాను చెప్పుకోవాలా తాను ఎట్లా సోషల్ జస్టిస్ ని ఫాలో అవుతున్నా, ఇంతమందికి కేంద్ర క్యాబినెట్ ఇవ్వడం, క్యాబినెట్ హోదా ఇవ్వడం కరెక్టా కాదా, ఈజ్ ఇట్ నాట్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 164 1A or not? These are replies to be given by the honorable chief minister, not by him. ఓకే. సో థ్యాంక్ యూ. ఉండండి శరత్ గారు, విఠల్ గారు, అదేవిధంగా దేవిప్రసాద్ గారు. నెక్స్ట్ అంటే ఈ కొద్దిసేపటి క్రితమే సమాచారం వచ్చింది, షబ్బీర్ అలీకి టీపీసీసీ, ఏఐసీసీ కాదు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసు జారీ చేసింది క్లారిఫికేషన్ కోసం. అది ఇవాళే నోటీస్ జారీ చేసింది, దానికి సంబంధించి అఫీషియల్గా కూడా రిలీజ్ చేశారు. అయితే బ్రేక్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్ని విలీనం చేసుకునే పనిలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ కానీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినవి. సో ఈ పార్టీలన్నిటి కూడా విలీనం అయితేనే బీజేపీని ఎదుర్కోగలవు, లేకపోతే ప్రాంతీయ పార్టీని బీజేపీ ఉంచదు. తమ గొడుగు కిందికి రావాల్సిందిగా చాలామంది కాంగ్రెస్ నేతలు సజెస్ట్ చేస్తున్నారు. సో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇట్లా మిగతా పార్టీలకు ఆ సిగ్నల్స్ కూడా పంపిస్తున్నారట. బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.